Testing. Testing. Fan ఆపేసి. Good morning. So today we are going to discuss September top 100 MCQs. Class will be of 1.5 hour session up to 9:30 or 9:35. So today Tuesday. So we are going to complete September, and tomorrow October, day after tomorrow November. That's it. So just like quick revision. So far I have received questions of SBI set 2 out of 50. As of now, what we covered is 27. Okay, 27 cover చేసాం మనం. ఇంకా కొన్ని చూడాలి, and I'll make a video on that. So offline and online source we cover 27. I think ఇంకొక 5-10 వరకు రావచ్చు. So out of 50, 35 వరకు మనం కవర్ చేసాం. Like my target was 25 to 30, but it is a decent score. Okay, సో ఇంకొక 5 యాడ్ అవ్వచ్చు. సెట్ 1 ఇంకా చూడలేదు, సెట్ 1 రావాలి, సెట్ 2 అయితే వచ్చింది. అండ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎవరైతే బయట చెప్పారో డిఫికల్ట్గా వచ్చాయి, ఎక్కడ చూడండి వచ్చాయి, కనీ వేరే ఎరగని రీతిలో వచ్చాయి, అసలు మానవ మాత్రుడు రాయలేడు, అవన్నీ సొల్లు కబుర్లు, బేసిక్ క్వశ్చన్స్ అడిగాడు, 1 లైనర్ అడిగాడు, అవి కూడా రాయట్లేదు అని అంటే. ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్ అడిగాడు, అంక్టాడ్ యుఎన్సిటిఐడి హెడ్ క్వార్టర్స్ అడిగాడు, వరల్డ్ బ్యాంక్ 2 క్వశ్చన్లు దీంట్లో అడిగాడు, ఒకే సెట్లో వరల్డ్ బ్యాంక్ మీద 2 క్వశ్చన్లు అడిగాడు, లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఒకటిను ఐబిఆర్డి ఒకటి. ఓకే, సో బేసిక్స్ స్టాటిక్ కొంచెం ల్యాగ్ ఉన్నాం, పర్వాలేదు. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ రాశారో లెట్స్ చెక్ ఎంతవరకు వస్తుందో స్కోర్ చూద్దాము. సో ఇది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్టాటిక్ది కూడా ప్లాన్ చేద్దాం, చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఐబీపీఎస్ అయిపోయాక మనం ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది సరే. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఇప్పటివరకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఫస్ట్ ఇప్పుడు మనం సెప్టెంబర్కి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆర్ స్లోగన్ ఆఫ్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే 2025? సో డేట్ చెప్పండి. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే, మోడీ బర్త్డే. మెడికేషన్ సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఈస్ కేర్, హెల్త్ వర్కర్స్ అట్ ద ఫోర్ ఫ్రంట్, పేషెంట్ సేఫ్టీ ఫ్రమ్ ద స్టార్ట్. పేషెంట్ సేఫ్టీ ఫ్రమ్ ద స్టార్ట్. సో పేషెంట్ సేఫ్టీ డే పేషెంట్ సేఫ్టీ తోటే స్టార్ట్ అవుతుంది, రైట్? September 17th, World Patient Safety Day. Today's this year's slogan, patient safety from the first. Okay, notes and రాయకండి, I'll give you PDF, don't worry. ఫస్ట్ రివిజన్ మీద చేయండి, పీడిఎఫ్ వస్తుంది. లాస్ట్ వన్ పాయింట్ రాస్తే రాసుకోండి, బై టునైట్ యూ విల్ గెట్ పీడిఎఫ్. రాస్తే 1 లైనర్ రాసుకోండి, అంతే తప్ప మొత్తం డంప్ చేయకండి. టైం తక్కువ ఉంది, రివిజన్ చేసుకోండి. దానికంటే 3 రోజులు ఎగ్జామ్ పెట్టుకుని నోట్స్ రాసుకుని ఇంకెప్పుడు చదువుకుంటారు, ఆలోచించండి. అవునా? అంటే అలానే కాదు, మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడయ్యాక మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, మళ్ళీ ఆ క్వాంట్ రీజనింగ్ ఉంటాయి. సో రివిజన్ కుదరదు, దీని రివిజన్కే వాడేయండి. చదువుకోవడానికి ఈ 1 అవర్ వాడేసేయండి, 1.5 అవర్ని. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 2025? యాక్ట్ నౌ ఫర్ పీస్ఫుల్ వరల్డ్. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ 21st సెప్టెంబర్. థీమ్ వచ్చేసరికి యాక్ట్ నౌ ఫర్ పీస్ఫుల్ వరల్డ్. సో ఇంటర్నేషనల్ డేస్ అన్ని నేను కవర్ చేయను, ఓన్లీ యునైటెడ్ నేషన్ సెంట్రిక్ కానీ ఇలా సంబంధించింది కవర్ చేస్తాను. ఓకే, సో 2025 యాక్ట్ నౌ ఫర్ ఏ పీస్ఫుల్ వరల్డ్, రైట్? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్? ఓకే, స్టాటిక్ జీకే కూడా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చే లేయర్ ఏంటి? లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్లో ట్రోపోస్ఫియర్, తర్వాత మిజోస్ఫియర్, 4th వన్ ఏంటి? థర్మోస్ఫియరా, ఐనోస్ఫియరా? షేక్స్పియర్. థర్మోస్ఫియరా, ఐనోస్ఫియరా? థర్మోస్ఫియర్ అండ్ ఐనోస్ఫియర్ ఒకటేనన్న, నేను కన్ఫ్యూజ్ చేస్తాను, మీరు అవ్వకూడదు.
లాస్ట్లీ ఎగ్జోస్ఫియర్. సో ఇందులో ఇప్పుడు ఓజోన్ లేయర్ ఏ లేయర్లో ఉంటుంది? ఓజోన్ లైస్ ఇన్ స్ట్రాటోస్ఫియర్. ఓకే, ఇక్కడ మనకు ఓజోన్ లేయర్ ఉంటుంది, రైట్. స్ట్రాటోస్ఫియర్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎయిర్ ప్లేన్స్ ఇక్కడ నుంచే ఫ్లై అవుతూ ఉంటాయి అన్నట్టు, రైట్. క్లియర్? సో సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటే సైన్స్ టు గ్లోబల్ యాక్షన్, రైట్. క్లియర్? Who has been appointed as the next ambassador of India to UAE? Deepak Mittal, Dr. Deepak Mittal. Who has been appointed as next ambassador of India to the UAE అంటే ఆన్సర్ వచ్చరికి డాక్టర్ దీపక్ మిట్టల్. ఎవరి ప్లేస్లో వచ్చారు ఆయన? సంజయ్ సుధీర్. ఓకే, హూ ఈస్ ద వచ్చేసింది ఇక్కడ స్క్రీన్ బరీ కైనెటిక్ స్కేలింగ్ అనుకుంటా. హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ద పాన్ టేల్స్ ఫ్రమ్ ద కాశ్మీర్స్ కాన్ఫ్లిక్ట్? ఓకే, సో ఇక్కడ టేల్స్ ఫ్రమ్ ది కాశ్మీర్స్ కాన్ఫ్లిక్ట్, జర్నలిస్ట్ ఇప్సితా చక్రవర్తి. ఓకేనా, రైట్. ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ, కిరణ్ దేశాయ్. The novel Loneliness of Sonia and Sunny is written by Kiran Desai. Okay, so novel name chuskondi, The Loneliness of Sonia and Sunny. It was written by Kiran Desai. Okay, so Booker Prize winner another, right? The Inheritance of Loss. Who is the authors of the book The 1 Rupee Indian Startup Engine? ఈయన గురించి మనం డిస్కస్ చేస్తే he started సాచెట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఓకే, 1 రూపీ ఇండియన్ స్టార్టప్ ఇంజిన్ అంటే మనం ఇప్పుడు సాచెట్స్ వాడుతున్నాం కదా, షాంపూస్ కానీ సాస్ ప్యాకెట్స్ కానీ అన్ని హిజ్ ఐడియా. ఆథర్ కాదు, వాళ్ళ బుక్ రాశారు. చెప్పండి. అశోక్ కుమార్, సికే కుమారవేల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద షాంపూ రెవల్యూషన్, సాచెట్ రెవల్యూషన్, షాంపూ కాదు. డాక్టర్ సికే అశోక్ కుమార్ అండ్ సికే కుమారవేల్. ఓకే, ద 1 రూపీ ఇండియన్ స్టార్టప్ ఇంజిన్. Who assumed the appointment of air officer in charge of maintenance at Indian Air Force headquarters on 1st September 2025? చెప్పండి ఎవరు? సంజీవ్ గురాటియా. ఓకే, ఎయిర్ మార్షల్ సంజీవ్ గురాటియా, రైట్. సో ఎయిర్ మార్షల్ సంజీవ్ గురాటియా assumed the appointment of air officer in charge maintenance at Indian Air Force headquarters, right? Who has been appointed as the new director of the Botanical Survey of India? Amma, what is the answer? Kannada Das. Botanical Survey of India appointed Dr. Kannada Das as the new director. So mycologist ante evaru? One who studies, okay, to head the institute. He succeeds Dr. Pratibha Gupta. A mycologist is a scientist who specialized in the study of fungi. Mushroom is దీంట్లోకి వస్తుంది, ఇంపార్టెంట్ ఇది. సో who has been appointed as the new director of the Botanical Survey of India అంటే డాక్టర్ కన్నడ్ దాస్. Okay, at the age of 102, who set the record? ఎవరు? మసాదుషా కోకిచి అకుసావా has become the oldest person to climb Mount Fuji. ఏ కంట్రీలో ఉంది ఇది? జపాన్. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫ్యూజీ వాల్కానిక్ జోన్. మీకు సెట్ 2 ఎవరు రాశారు ఎస్బీఐ దీంట్లో? సెట్ 2 మన ఎస్బీఐ మెయిన్స్ అందరికి 1 పడిందా? ఓకే, సెట్ 1 అయితే కనుక సెట్ 1లో క్వశ్చన్ పడలేదు. సెట్ 2లో మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద పడింది, వాల్కానిక్ జోన్. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ పోస్టమస్లీ అవార్డెడ్ ద కర్ణాటక రత్న, ద స్టేట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్? ఎస్, రాజ్ కుమార్ గారా, విష్ణువర్ధన్ గారా? డాక్టర్ విష్ణువర్ధన్ అండ్ బి సరోజాదేవి గారు. ఓకే, నెక్స్ట్. The Karnataka cabinet has announced that Dr. Vishnuvardhan and B. Saroja Devi Garu will be posthumously conferred the Karnataka Ratna, the state's highest civilian award. So 10th, 11th. Okay.
Which organization recently won the Scotch Award 2024 for digital ticketing services? Yes. Scotch Award for digital ticketing. ఏపీఎస్ఆర్టీసీ కదా, ఏపీఎస్ఆర్టీసీ. చూడండి ఒకసారి మీరే చెక్ చేయండి, ఈ దీంట్లో క్రోమ్ ఓపెన్ అవ్వదు. వన్ సెకండ్. దేనికి అది డిజిటల్ టికెటింగ్ కదా. ఏపీఎస్ఆర్టీసీ, నాట్ కర్ణాటక. అదే నాకు ఏపీఎస్ఆర్టీసీ అని గుర్తుంది. మీరు అందరు కర్ణాటక అనేసరికి నేను ఒకసారిగా భయభ్రాంతులకి గురయ్యాను. సో ఏపీఎస్ఆర్టీసీ విన్స్ స్కాచ్ అవార్డ్ ఫర్ ఇట్స్ డిజిటల్ టికెటింగ్ సిస్టమ్. ఓకే, for its digital ticketing and unified ticketing service. Okay. The Presidential Medal of Freedom is the highest civilian honor in which country? UK, US, Canada, France. Presidential Medal of Freedom. US రావాలి, get in. USA రావాలి. On September 2025, President Donald Trump announced that Dr. Ben Carson, ఇది మనకు బిట్ అవుతుంది ఎగ్జామ్లో, Dr. Ben Carson will receive the Presidential Medal of Freedom. ఓకే, యాక్చువల్గా సెప్టెంబర్ ఏమైందంటే హాఫ్ ఆఫ్ ద సెప్టెంబర్, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద అక్టోబర్ ఎగిరిపోయింది. మనం లేం కదా, మనం చెప్పలేదు కదా, అందుకనేసి. ఓకే, సో డాక్టర్ బెన్ కార్సన్ విల్ రిసీవ్ ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. సో నేషన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏ కంట్రీ అది? యుఎస్ఏ. సో ఇక్కడ ఏంటి అవార్డు పేరు ఏది? ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అవార్డు. రిసిపియంట్ పేరు ఫోకస్ చేయండి, డాక్టర్ బెన్ కార్సన్. జస్ట్ 2 పాయింట్స్ రాసుకోవచ్చు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ యుఎస్ఏ, రిసిపియంట్ బెన్ కార్సన్, అంతే. ఓకే, సో 1963లో ఎస్టాబ్లిష్ చేశారు ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ దీన్ని అనౌన్స్ చేశారు. ఓకే, రైట్. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ఆఫ్ బీహార్, హౌ మచ్ ఇనిషియల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు 1 woman in every family? 21 crore. ఇదే ఎక్కువ, ఇది ఏమైనా దండగా. లైవ్ రికార్డ్ అవుతుంది, చాలా మంచిది, ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి మహిళా సాధికారతకు ఎంతగా ఉపయోగపడతాయి. ఈ విషయంలో మనం బీహార్ రాష్ట్రం మెచ్చుకోవచ్చు. In another decision, the Bihar cabinet also sanctioned 20,000 crore to roll out ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన స్కీమ్. పడచ్చు, ఓకే, ఇది పడచ్చు, మనకి ఎంత ఇవ్వచ్చు అని. బడ్జెట్ సెంట్రల్ స్కీమ్ కాదు కాబట్టి అడగరు, బట్ స్టిల్ ఫోకస్ అయితే చేయండి. Which wildlife sanctuary India has received NTCA approval to become the country's newest tiger reserve? అది ఒడిస్సాలో ఉంది, దేబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ చూడండి, క్వశ్చన్నే మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బాద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది? సైలెంట్ వ్యాలీ, చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఇది. ఎందుకంటే చిప్కో మూమెంట్ లాగా మనకి సైలెంట్ వ్యాలీకి సంబంధించి కూడా మూమెంట్స్ జరిగాయి. ఎకలాజికల్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ అని అడుగుతారు మీకు, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్టాటిక్ జీకేలాగా వస్తుంది. ద బ్యూటీ ఆఫ్ ఐబీపీఎస్ ఈస్ అక్కడ ఎక్కువ స్టాటిక్ జీకే అడగాడు, ఎస్బీఐ లాగా. కాకపోతే జస్ట్ చూసుకోండి. సైలెంట్ వ్యాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళ, మౌలింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసరికి డి. ఓకే, చూద్దాం. ఒడిషాస్ దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ ఫర్ ఎన్టీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే క్వశ్చన్ ఇలాగే అడుగుతాడని రూల్ ఏం లేదు మనకి. రీసెంట్లీ ఒడిస్సా హ్యాస్ బీన్ అప్రూవ్డ్ 3rd టైగర్ రిజర్వ్. వాట్ ఈస్ ద నేమ్ అని అడగచ్చు, అంతే. దెబ్రిగఢ్ అదే. సో ఇక్కడ ఏమని చూడండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో. Odisha's Debrigad Wildlife Sanctuary received approval from National Tiger Conservation Authority to become India's newest tiger reserve. Approval వచ్చింది. ఓకే, ఆఫ్టర్ రిమార్కబుల్. ఎంత రిమార్కబుల్ ఇవంతా స్క్రాప్ అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది, మనకి క్వశ్చన్లు అడుగుతాడు. రీసెంట్లీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఒడిస్సాస్ 3rd టైగర్ రిజర్వ్ విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ఎన్టీసీఏ ఇన్ సెప్టెంబర్ 2025. సో హియర్ ది ఆన్సర్ ఈస్ దేబ్రిగఢ్. ఓకే, అలా తీసుకోండి క్వశ్చన్స్. యాజ్ ఈజ్ గానే క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్,
India's first multi-lane free-flow tolling system has been launched at which toll plaza? Yes. Okay. India's first free-flow tolling system, that means toll gate, has been launched at Choriasi Free Plaza in Gujarat. So ikkada being first very important, commerce kabatti banking important. సెకండ్ వచ్చేసరికి టోల్ ప్లాజా ఎక్కడుందని అడుగుతారు. ఇలా కాకుండా డైరెక్ట్గా టోల్ ప్లాజా నేమ్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద బ్యారియర్ ఫ్రీ సిస్టమ్ యూజర్స్ కెమెరాస్ అండ్ RFID సెన్సార్స్ టు ఆటోమేటికలీ రికార్డ్ టోల్స్ ఫ్రమ్ ద మూవింగ్ వెహికల్స్. సో ఇక్కడ మనకి టోల్ అనేది ఉండదు. ఇప్పుడు కొంచెం మంది ఏం చేస్తున్నారంటే వెహికల్స్కి వీళ్ళకి టోల్ కట్టకుండా అక్కడ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది అనుకోండి, దానికి ఫాస్టాగ్ అది RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి ఫాస్టాగ్ కనుక ఉంటే దాంట్లో అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఇన్ కేస్ సార్ ఒకవేళ డబ్బులు లేదు, ఫాస్టాగ్ లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంటే అది చలాన్ జనరేట్ చేస్తుంది. మీరు ఫాస్టాగ్ లేకపోతే ఒక ఫేర్ ఉంటుంది, ఫాస్టాగ్ ఉంటే ఒక ఫేర్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఫాస్టాగ్ ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి ఓపెన్ అవుతాయి డోర్స్. ఫాస్టాగ్ లేకపోతే యూ హ్యావ్ టు పే సమ్ 50% ఎక్స్ట్రా అమౌంట్. దానికి ఏదో రూల్ ఉంది కదా, ఎంత 50%, 2.5%, 1.5%, ఓకే 1.5% అమౌంట్ పే చేయాలి. అలాగే ఇంకా మీకు దీనికి కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది అనమాట. ఓకే, సో ద MLFF సిస్టమ్ ఈస్ డిజైన్ టు రెడ్యూస్ కంజెషన్, ఇంప్రూవ్, ఎంత అవసరం లేదు, వేస్ట్, జస్ట్ చూసుకోండి. ADT 60 తమిళనాడు డెల్టా రీజన్. డెల్టా అంటే ఏంటి? స్టాటిక్ జీకే. వాట్ ఈస్ డెల్టా? వేర్ రివర్ మీట్స్ ద సీ, నది సముద్రం కలిసే చోటు. ఓకే, డెల్టా అంటే. సో డెల్టా ప్రాంతాలు నోన్ ఫర్ అగ్రికల్చర్. సో ADT 60 అంటే ఏంటి? ప్యాడీ అన్న రైస్ అన్న ఒకటి. ఓకే, ఏ న్యూ ప్యాడీ వెరైటీ ADT 60 డెవలప్డ్ బై తమిళనాడు రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అడుతురై ఈ సెట్ టు రీషేప్ ద కల్టివేషన్ ఇన్ ద డెల్టా రీజియన్. ఓకే, తలాడి అంటే ఏంటంటే మనం యాసంగి అంటాం కదా ఇప్పుడు, నెక్స్ట్ అలా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనమాట. ద న్యూ వెరైటీ మెచ్యూర్స్ ఇన్ 130 to 135 days. జనరల్గా రైస్ డ్యూరేషన్ 120 days. హ్యాస్ కన్సిస్టెంట్లీ రికార్డెడ్ యావరేజ్ ఈల్డ్స్ అబౌట్ 6 tons per hectare, 10% to 20% హయ్యర్ దాన్ ద ప్రీవియస్ వెరైటీస్. ఇది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, వృందావని వస్త్ర, a historic textiles from Assam depicting the childhood stories of Lord Krishna, is primarily made up of. వృందావని వస్త్ర ఏంటంటే మన అస్సాం ట్రెడిషన్, యాక్చువల్గా అది అస్సాం ట్రెడిషన్. అయితే అది ప్రెసెంట్ యూకేలో ఉంది. అస్సాం చీఫ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు కొన్ని కండిషన్స్తో మనకు దాన్ని ఇస్తాను అని చెప్పారు. అదొక పట్టు వస్త్రం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, రైట్, క్లియర్. సో అస్సాం ఈజ్ లైక్లీ టు గెట్ ద 16th century వృందావని వస్త్ర ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? బ్రిటిష్ మ్యూజియం. ఓకే, ఫర్ ఎగ్జిబిషన్ ఇన్ 2027. ద వృందావన్ వస్త్ర ఈజ్ అ సిల్క్ టెక్స్టైల్ ఫ్రమ్ అస్సాం. ఇండియాలో మనకి మూగా సిల్క్, ఎరీ సిల్క్, ఇలాంటి కొన్ని సిల్క్ వెరైటీస్ ఉంటాయి. అస్సాం మూగా సిల్క్ చాలా ఫేమస్, GI ట్యాగ్ ఉంది దానికి. ఓకేనా, సో ఇక్కడ మనకి దీంట్లో సరే మేబీ క్వశ్చన్ ఇలా అడగకపోవచ్చు వాళ్ళు ఎగ్జామ్లో. వృందావని వస్త్ర ఏ స్టేట్ది అడుగుతారు. మనకి ఆ పటోలా కదా SBIలో ట్యాగ్. ఓకే, అలాగే అడగచ్చు వృందావని వస్త్ర ఏ స్టేట్ అని. ఫ్యాబ్రిక్ మేబీ అడగచ్చు, అడగకపోవచ్చు. అయితే ఏ మ్యూజియం నుంచి తీసుకొస్తున్నాము అని కూడా అడగచ్చు. ఓకే, బ్రిటిష్ మ్యూజియం. ఓకే, రైట్. స్టేట్ గుర్తుపెట్టుకోండి, వస్త్ర పేరు గుర్తుపెట్టుకోండి, వృందావని వస్త్ర. వృందావని వస్త్ర ఏ దేవుడికి సంబంధించింది కూడా అడగచ్చు, ఈజీయే అది. బృందావనం అంటే కృష్ణుడే ఉంటాడు అక్కడ, సో ప్రాబ్లం లేదు, లీవ్ ఇట్. వేర్ ఇన్ ఇండియా ఈజ్ అపోలో అథీనా, ఏషియాస్ ఫస్ట్ డెడికేటెడ్ క్యాన్సర్ సెంటర్ ఫర్ ఉమెన్ లొకేటెడ్? ఎస్, యా, ఢిల్లీ. హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ? ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఇనాగ్రేటెడ్ అపోలో అథీనా. మీకు ఇక్కడ ప్లేస్ అడగకుండా ఇది ఏంటని అడుగుతాడు. ఓకే, సో బీయింగ్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దట్ టు ఉమెన్ సెంట్రిక్. ఓకే, on September 16, 2025, Delhi Chief Minister inaugurated not only India's, what it is? Asia's first. Most important bit ఇది. ఓకే, సెప్టెంబర్ కాబట్టి మనకి సెప్టెంబర్ అక్టోబర్ చాలా క్రూషియల్ మనకి. ఓకే, ఏషియాస్ ఫస్ట్ డెడికేటెడ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ లొకేటెడ్ ఇన్ ద డిఫెన్స్ కాలనీ. సో దీనికి మనం పాయింట్స్ ఏం రాస్తామంటే 3 points రాసుకోవచ్చు. అపోలో అథీనా, ఫస్ట్ డెడికేటెడ్ క్యాన్సర్ సెంటర్, న్యూఢిల్లీ డెడికేటెడ్ క్యాన్సర్ సెంటర్ ఫర్ ఉమెన్. అది ఇక్కడ చాలా క్రూషియల్ అనమాట. ఓకేనా, రైట్.
Under the recently passed Rajasthan Anti-Conversion Bill, what is the maximum punishment that can be imposed for carrying out religious conversions through force, fraud, allurement or coercion? అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు కొన్ని బేసిక్స్ రావాలి. యాంటీ కన్వర్షన్ అంటే యు ఆర్ ఫోర్సింగ్ అదర్స్ టు కన్వర్ట్ వన్ రిలీజియన్ టు అదర్ రిలీజియన్. Generally, right to religion is our fundamental right. Whether you worship someone, you don't want to worship someone, if you want to worship nature, whatever way you can. Nobody can question you, nobody can ask you anything. Kani, if you are following one dharma, if someone asks you to convert other dharma, అది కన్వర్షన్లోకి వస్తుంది, అది అడగకూడదు. సో మళ్ళీ ఆ మతం గొప్పతనం చెప్పొచ్చు, అది మళ్ళీ తప్పు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ గొప్పతనం, ఎస్ యూ కెన్ కమ్, యూ కెన్ ఇన్వైట్ ద పాస్టర్ అండ్ యూ కెన్ ఆస్క్ హిమ్ టు ప్రీచ్, తప్పులేదు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిలీజన్. ఇఫ్ యూ కాల్ సమ్ గరిగబాటి గారు ఆర్ సమ్ చాగంటి గారు, దే విల్ ఎక్స్ప్లెయిన్ మన హిందూయిజం గొప్పతనం వాళ్ళు చెప్తారు. కానీ యూ షుడ్ నాట్ ఫోర్స్ అదర్స్ టు కన్వర్ట్. బలవంతంగా కన్వర్ట్ అవుతావా వస్తావా? ఫ్రాడ్. ఇప్పుడు కన్వర్ట్ అయితే కనుక ఈ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని నీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓకే, ఎలా రావడం? అల్యూర్మెంట్. ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళందరికీ నేను క్వశ్చన్ పేపర్స్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఇప్పుడే ఇచ్చేస్తాను. ఓకే, డబ్బులు చూపించడం, ఆశ చూపించడం. అలాగే ఫోర్స్ఫుల్గా ఇలా కన్వర్ట్ చేయించకూడదు. వాళ్ళంతటా వాళ్ళైతే తప్పు లేదు. ఓకే, అంతే తప్ప ఫేక్ ప్రామిసెస్ తోటి చేయించకూడదు. ఇది సో కన్వర్షన్ని ప్రివెంట్ చేసేది ఏంటి మనకి? యాంటీ కన్వర్షన్ బిల్. సో రీసెంట్గా ఏ స్టేట్ అది? రాజస్థాన్. అయితే ఇక్కడ ఏ స్టేట్ అన్నప్పుడు రాజస్థాన్ ఒకటే రూల్ ఏం లేదు. అరుణాచల్ ప్రదేశ్ కూడా రీసెంట్గా ప్రపోజల్ తీసుకొచ్చింది. ఫార్మర్ గౌహతి హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి దానికి ఆ బిల్ని డిస్కస్ చేయండి అని చెప్పి ఒక ప్యానల్ని రీసెంట్గా అపాయింట్ చేసింది. కాబట్టి స్టేట్ అడిగారు, మనకి క్వశ్చన్ మేబీ ఇలా అడిగే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. సో అలా చేసిన వాళ్ళకి జీవితకాలం ఖైదు విధిస్తారు. ద రాజస్థాన్ అసెంబ్లీ ఆన్ September 9, 2025 passed the Rajasthan Prohibition of Unlawful Religious Conversion Bill, introducing stringent penalties for fraud religious conversions. So it contains fine up to 1 crore. దీంతో పాటు వాళ్ళ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక ట్రస్ట్ నడుపుతున్నావు అనుకోండి, నీ సో కాల్డ్ చర్చ్ అయినా టెంపుల్ అయినా వాట్ ఎవర్ ద అసెట్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకుంటారు. వాటిని కూల్చేటువంటి రైట్ కూడా వాళ్ళు తీసుకుంటారు అని చెప్పి తీసుకొచ్చారు. ఓకేనా? Which institution has inaugurated the advanced Da Vinci surgical robot at its skills, e-learning and telemedicine facility? చెప్పండి. పీజీఎంఆర్ చండీగఢ కాదు, జిప్మర్ పుదుచ్చేరి కాదు. జిప్మర్ పుదుచ్చేరి మనకి మొత్తం న్యూస్లో ఒకేసారి వచ్చింది. అది ఇండెక్స్ ర్యాంకింగ్స్లో బాగుందని వచ్చింది. నిమ్హాన్స్ బెంగళూరు వచ్చేసరికి నోన్ ఫర్ మెంటల్ హెల్త్ అది. సో మెంటల్ హెల్త్ అంటే ఏంటంటే మీకు డిప్రెషన్, సపరేషన్ ఉన్న వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి మోస్ట్ ప్రాబుల్ ఆన్సర్ మనకి ఇదే అవుతుంది. ఒకసారి చూద్దాం. All India Institute of Medical Sciences, New Delhi has inaugurated Da Vinci surgical robot at its skills, e-learning and telemedicine facility. ఎందుకు మనకి డి అవ్వకూడదు ఆన్సర్ అంటే, మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో మామూలుగానే మెంటల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు నువ్వు రోబో ఇచ్చి సర్జరీ చేయమన్నావు అనుకో, వాళ్ళు రోబోకి సర్జరీ చేస్తారు. ఓకే, కాబట్టి అలాంటి చోట ఇలాంటివి వచ్చే అవకాశం లేదు. పక్కన పెట్టండి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఆ జిప్మర్ కానీ ఇవి కానీ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే మేజర్ అది ఒక కాలేజ్, పక్కన ఒక హాస్పిటల్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఎయిమ్స్ అనేది ఒక పెద్ద హాస్పిటల్, పక్కన కాలేజ్ దానికి కూడా ఉంది, కానీ మేజర్ కోర్ ఇక్కడ హాస్పిటల్. బీబీ నగర్ ఎయిమ్స్. ఓకే, వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇండియా. ఎయిమ్స్ అంటేనే ప్రీమియర్ అండ్ ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ హాస్పిటల్స్. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఎయిమ్స్కే రావాలి వస్తాయి. మిగతా రెండు కూడా ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ. ఓకే, సో ఇగో పీజీఐఎంఆర్ కానీ జిప్మర్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఇవి. మరి ఇక్కడ హాస్పిటల్స్ లేవు అంటే ఉన్నాయి, బట్ వాటి కోర్ ఏంటి అని అంటే కాలేజెస్, దెన్ అటాచ్డ్. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది, గాంధీ మెడికల్ కాలేజ్ కూడా ఉంది, బట్ గాంధీ కోర్ ఏంటి ఇక్కడ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ దానికి అటాచ్డ్ ఉంటుంది అంతే, అలా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టలేషన్ ఆఫ్ డా విన్సీ సిస్టమ్ ఫర్ ట్రైనింగ్ అట్ ఏ గవర్నమెంట్. చెప్పే కదా, ఎయిమ్స్ కూడా మెడికల్ కాలేజ్ ఉంటుంది, అది గవర్నమెంట్, మిగతా రెండు ప్రైవేట్ పార్టీస్వి. రైట్. సో మనకు వచ్చే క్వశ్చన్ దీంట్లో వన్ లైనర్ రాసుకుంటే చాలు. డా విన్సీ సర్జికల్ రోబో ఏంటి, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? ఎయిమ్స్ ఢిల్లీ. ఈ 3 పాయింట్లు తప్ప మనకు వేరే ఏమీ మీరు ఫోకస్ చేయకర్లా, ఆ 3 పాయింట్స్ చాలు మనకి. ఓకే, మనకి ఐబీపీఎస్లో అన్ని 1 మార్కర్సేనా,
టూ 2-1 ఇచ్చాడా? అన్ని 1 మార్కర్స్ ఇచ్చాడు కదా, దెన్ ఫైన్, పర్వాలేదు. 2 మార్క్స్ కూడా ఇచ్చాడా? అంటే పిఓ లాగా ఇచ్చింటాడు అయితే. ఓకే రైట్. ఓకే. ద మన్కీ ముండా సిస్టమ్ ఆఫ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఈజ్ ట్రెడిషనల్లీ ప్రాక్టీస్డ్ బై, చెప్పండి. మనకి బిర్సా ముండా ఐడియా ఉన్నారు కదా, ట్రైబల్ లీడర్. మనకు అల్లూరి సీతారామరాజు గారు ఎలా అయితే ఉంటారో, ఓకేనా, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనాలిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ట్రైబల్స్కి సంబంధించింది ఏదైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్. హౌ ట్రైబల్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద డెప్యూటీ కమిషనర్. ద ప్రొటెస్ట్ వాస్ ట్రిగర్డ్ బై ద రిమూవల్ ఆఫ్ సమ్ ముండాస్ విలేజ్ హెడ్ బై ద అడ్మినిస్ట్రేషన్. సో ఆదివాసీస్ అంటే ట్రైబల్స్ అలే దిస్ వాజ్ అన్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ ద ట్రెడిషనల్ మన్కీ ముండా సెల్ఫ్ గవర్నెన్స్ సిస్టమ్. అంటే మీనింగ్ ఏంటంటే ట్రైబల్స్ ఎప్పుడు కూడా వాళ్ళ ఓన్ ఎకో సిస్టంలో, వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఉంటారు. మీరు త్రిబుల్ ఆర్ మూవీలో కూడా చూశారు కదా, వాళ్ళు సొసైటీ తోటి సర్వైవ్ కాలేరు. ఇప్పుడు మీకు పీవీటీజీస్ కానీ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబ్స్ కానీ తీసుకొస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వైవ్ కాలేరు, మనం అక్కడ పోయి సర్వైవ్ కాలేం. వాళ్ళకి నేచర్కి ఒక యూనిక్ రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళు నేచర్ని ఎంత అవసరం అంతే వాడుకుంటూ వాళ్ళు నేచర్ని ప్రొటెక్ట్ చేస్తారు. అలా ఆ సిస్టమ్ ఏంటంటే వాళ్ళ ఓన్ ఉంది. ఇంకొంచెం డీప్గా వెళ్తే మీకు స్టాటిక్ గానే ఉంటే కనుక 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అని పాలిటీలో పెట్టారు. ఐడియా ఉందా మీకు? పాలిటీలో 6th షెడ్యూల్ స్టేట్స్ అని ఉంటాయి. 4 స్టేట్స్ ఉంటాయి మనకి. ఓకే, మణిపూర్ కానీ, త్రిపుర కానీ, అస్సాం ఇలా ఉంటాయి మనకి. సో త్రిపుర కాదు. సో మనకి ఇక్కడ కనుక చూసుకుంటే 6th షెడ్యూల్ స్టేట్స్ ఏంటంటే 73rd 74th అమెండ్మెంట్స్ తీసుకొచ్చినారు. అంటే ఏంటి? పంచాయతీరాజ్ మున్సిపాలిటీస్. మీ ఊర్లలో పంచాయతీస్ని మీరే ఎన్నుకోవచ్చు, సర్పంచ్ ఉంటారు, పొలిటికల్ పార్టీస్ చేస్తారు. కానీ ఈ పంచాయత్ రాజ్కి చెందిన యాక్ట్స్ కానీ గవర్నెన్స్ కానీ ఈ ట్రైబల్ ఏరియాస్కి వర్తించదు. వాళ్ళకంటూ ఒక ఓన్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళే దాన్ని రూల్ చేసుకోవాలి. అంతే తప్ప గవర్నమెంట్ వచ్చేసి నేను సడన్గా నేను ఇక్కడ మీకు సర్పంచ్ అవుతా, మీకు ఇక్కడ అవుతా అన్నారు అనుకోండి, వాళ్ళు రియాక్షన్ గట్టిగా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. దీనికోసమే పీసా యాక్ట్ 1996 అని తీసుకొచ్చారు. పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. ఎస్ఎస్సి ఆర్ఆర్బి వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది, పాలిటీలో చెప్తారు పీసా యాక్ట్. సో పీసా యాక్ట్ ఏంటంటే పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. సో ఈ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే మనకి ట్రైబల్ ఏరియాస్ గవర్నెన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకోవాలి. యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ సెల్ఫ్ గవర్నెన్స్ సిస్టంలో ఇన్వాల్వ్ అయ్యారు. అది. సో ట్రైబల్ కల్చర్స్ అనేది చాలా ఆర్థోడాక్స్ ఎన్షియంట్ కల్చర్స్. లైక్ మన సివిలైజేషన్కి సింబల్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మోడర్నైజేషన్ అడాప్ట్ చేసుకో అంటే వాళ్ళు ఊరుకోరు. సెంట్రలీస్ దగ్గరికి వెళ్తే ముందు బాణాలతో చంపుతారు. ఓకే, పీవీటీజీ. Which state will host the 10th Ayurveda Day on 23rd September 2025 at All India Institute of Ayurveda? Yes. కేరళ కాదు. ఇంకా ఆడండి, విజ్ఞాన ప్రదర్శన చేయండి. ఎగ్జామ్స్ అయిపోయాక అక్కడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. The 10th Ayurveda Day will be celebrated on 23rd September at All India Institute Ayurveda, Goa. The 2025 theme సెట్ 2లో ఇది ఎక్స్పెక్ట్ చేశాను, ఇది పడలేదు క్వశ్చన్. యాక్చువల్గా ఆయుర్వేద డైరెక్టర్ క్వశ్చన్ అడిగాడు, ప్రదీప్ మంతాని ఎవరు ఉన్నారు, ఆయన మీద క్వశ్చన్ అడిగాడు. ఓకే, ఆయుర్వేద ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ కొత్తగా వచ్చింది ఎవరని అడిగారు. ఎనీవేస్, ఇది మనకి 10th ఆయుర్వేద డే 23rd సెప్టెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇయరే ఈ డే సెలబ్రేట్ చేస్తున్నాం. అంతకుముందు ధనత్రయోదశి అలా మనం తిథుల ప్రకారం పోయేవాళ్ళం, ఒక రోజు ఒకటి వస్తుంది. సో అవన్నీ కాదనేసి ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేయట్లేదు, ముందు చేసాము, డేస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి, ఎలా దీపావళి అవుతున్నట్టుగా అట్లా కాదు, విల్ ఫిక్స్ వన్ డే. ఓకే, వాట్ ఈజ్ IUCN రెడ్ లిస్ట్ స్టేటస్ ఆఫ్ హిల్సా ఫిష్? రీసెంట్గా న్యూస్లో ఉంది మనకి. హిల్సా ఫిష్ అటు వెస్ట్ బెంగాల్ వాటర్స్లో వస్తుంది. లీస్ట్ కన్సర్న్. Bangladesh recently announced it has decided to export Hilsa fish to India ahead of Durga Puja festive season as a mark of enduring Bangladesh-India friendship. So, Hilsa fish is also the national fish of Bangladesh. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఇది రైట్. ఓకే, బంగ్లాదేశ్ రీసెంట్లీ అనౌన్స్ దుర్గా పూజ. బంగ్లాదేశ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెస్ట్ బెంగాల్ వాటర్స్ అంటే ఆఫ్ కోర్స్ సేమ్ మన గంగా. హిల్సా ఫిష్ టు ఇండియా, రైట్. In which state is India's first PM Mitra Park being established? తెలంగాణలో PM Mitra Park ఏ డిస్ట్రిక్ట్ ఇచ్చారు? టోటల్ 7 పార్క్స్.
Madhya Pradesh. On September 17, 2025, PM Modi visited Dhar district in Madhya Pradesh to lay the foundation stone for India's first Pradhan Mantri Mega Integrated Textile Region and Apparel Park. Okay. Right. Where will the India's International Tea Conference 2025 to be held? Was Kochi, Kerala. The United Planters of South India and the Tea Board India will organize the 8th edition of. So here edition number, venue, innovating the tea ecosystem for tomorrow. టీ మీద అడగారు కానీ ఎడిషన్ జరిగింది కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫోకస్ చేయండి. టీ ఎకోసిస్టమ్ ఫర్ టుమారో, ఇన్నోవేటింగ్ టీ. రేపు టీ ఎలా తాగాలో ఆలోచించాలి. ఓకే, ఆలోచించడం అంటేనే ఇన్నోవేషన్. సో డైలీ టీ తాగుతాం కాబట్టి అలా తీసుకోండి. ఓకే, టీ ఎకోసిస్టమ్ టుమారో, ఇన్నోవేటింగ్. ఓకే, సో దిస్ ఈజ్ టీ కాన్వెన్షన్. In 2025, how many village panchayats in Surajpur district, Chhattisgarh were declared child marriage free? Yes. Surajpur district మనకి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ. బిట్ ఇంపార్టెంటే. ఇండియాలో అన్ని పీవీటీజీస్ ఉన్నాయి. The Surajpur district of Chhattisgarh achieved a landmark success in 2025 by declaring 75 village panchayats as child marriage free. క్వశ్చన్ డెప్త్గా పోతే ఇలా అడగచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఒకటి స్టేట్ గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోండి. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్, సోషల్ ఇష్యూ కాబట్టి. ఓకే, క్యాంపెయిన్ చేశారు, ఎప్పటి నుంచో ట్రై చేశారు, ఇంకా ఇవి ఎగ్జిస్ట్ అవడం అనేది వర్స్ట్ పార్ట్ ఇక్కడ. ఓకే, Prime Minister Narendra Modi inaugurated India's first fully indigenous 4G network and commissioned over 97,500 BSNL towers. In which state this landmark event take place? Odisha. PM Modi inaugurated India's first fully indigenous 4G network, 97,500 BSNL towers. Jharsuguda, Orissa, developed by BSNL. Okay, the Swadeshi 4G stack, cloud-based, future-ready, seamlessly upgraded to 5G. Okay, installation aims to connect remote border and left wing. Left wing అంటే నక్సలైట్. ఓకే, ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి నక్సలైట్ మూమెంట్, యాంటీ నక్సలైట్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా లాంచ్ చేసింది. నేమ్ స్టార్ట్స్ విత్ ఎస్. యాంటీ నక్సలైట్ ఆపరేషన్. రీసెంట్గా దీన్ దయాల్ యోజనాని ఆ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పావర్టీ ఎరాడికేషన్ ఏ కంట్రీ అడాప్ట్ చేసుకుంది? ఇథియోపియా. గుర్తుందా? ఇథియోపియా ఇండియాలో పావర్టీ ఎలిమినేషన్ మోడల్ని అడాప్ట్ చేసుకుంది ఇథియోపియా. ఓకే, మనకి దీంట్లో కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాచ్లో మీకు క్రిప్టో కరెన్సీ భూటాన్ అడిగాడు, దాంతోపాటు సెకండ్ షిఫ్ట్కి వచ్చేసరికి నమీబియా యూపీఐ పేమెంట్ అడిగాడు. ఆఫ్రికా మనకి చాలా క్రూషియల్ పార్ట్. ఓకే, సో ఇక్కడ ఇథియోపియా కూడా ఆఫ్రికన్ కంట్రీ కాబట్టి కొంచెం స్కీమ్ రిలవెంట్ స్కీమ్ అందుకని. ఓకే, సో నేషనల్ పావర్టీ ఎలిమినేషన్ మెథడ్ మన స్కీమ్ మన దగ్గర సక్సెస్ఫుల్ మోడల్. ఇండియాలో సక్సెస్ అయిన ఈ మోడల్ని విచ్ ఆఫ్రికన్ కంట్రీ అడాప్టెడ్ అంటే ఇథియోపియా. ఓకేనా, అండర్ ద దీన్ దయాల్ లాడో లక్ష్మీ యోజన launched by the Haryana government, what is the monthly financial assistance provided to eligible women? అయితే మనకి ఇక్కడ స్టేట్ స్కీమ్ కాబట్టి ఎంత ఇస్తారనే దానికంటే కూడా స్కీమ్ ఎవరు లాంచ్ చేస్తారనేది చూసుకోండి. సో ఇక్కడ చీఫ్ మినిస్టర్ వెన్యూ అడగడు. సో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ 2100, డీబీటీ అంటే డైరెక్ట్గా అకౌంట్లోకి వస్తుంది. ఓకేనా, సో స్కీమ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని. Which country is hosting the Zapat? Last time అడిగారు కదా. Russia hosted the Zapat 2025 multilateral military exercise. Mulino training ground, Nizhny. The exercise also took place in Belarus. Very important. కవర్ చేసాం, అన్ని కవర్ చేసినవి. MQ-28A డ్రోన్ ఆస్ట్రేలియా. రీసెంట్గా ఓమెన్
అనేటువంటి ఒక ఏఐ డ్రోన్ని ఏ కంట్రీస్ డెవలప్ చేసాయి? యుఏఈ. నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కొడదాం. Australia has recently made strides in developing MQ-28A Ghost Bat, a military drone. మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, MQ ఇలాంటివి, MiG ఇలాంటివి వచ్చేవంటే మన మైండ్లో ఫైటర్ జెట్స్ అని వస్తాయి, MQ MiG ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ మనకి MQ-28A అనేది ఫైటర్ జెట్ అని అంటాడు. ఫైటర్ జెట్ అయితే డ్రోన్ వేరు, ఫైటర్ జెట్ వేరు. డ్రోన్ అని ఇవ్వకపోయినా మీకు UAV అని కూడా ఇస్తాడు, అంటే అన్మాన్ ఏరియల్ వెహికల్. Okay, so MQ-28A Ghost Bat project represents the first major Australian design and manufactured combat aircraft in more than 50 years. Exercise specific reach. Which country hosted? Chala important adi. Singapore. Exercise specific reach 2025 is a multinational submarine rescue exercise hosted by Singapore, టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ సెప్టెంబర్ అవసరం లేదు, సౌత్ చైనా సీ. ఇక్కడ చూడండి, మనకి వెన్యూ అడిగితే, హోస్ట్ కంట్రీ అడిగితే, ఓకే, అంతే కదా, రైట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండిజినస్ బిల్ట్ ఆర్మీ సెయిలింగ్ వెజల్ యూస్డ్ ఫర్ సముద్ర ప్రదక్షిణ ఎక్స్పెండిచర్? సముద్ర ప్రదక్షిణ అంటే లైక్ దే ఆర్ మేకింగ్ కంప్లీట్ ట్రిప్. ఏంటది? త్రివేణి. ద వాయేజ్ ఈస్ బీయింగ్ అండర్టేకన్ ఆన్ ద IASV త్రివేణి, ఏ 50-foot ఇండిజినస్ బిల్డ్ సెయిలింగ్ వెజల్. అక్కర్లేదు, ఉమెన్ ఆఫీసర్స్ కాబట్టి చూసుకోండి. 10 ఉమెన్ ఆఫీసర్స్ స్పెండ్ 9 months. ఓకే, సో సర్కమ్ నావిగేటింగ్ ద క్రూ లెడ్ బై కల్నల్ అనుజ వర్దూకర్. అంతే సరిపోతుంది. డిస్టెన్స్ ఒకసారి చూసుకోండి. 1 nautical mile ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్స్? సో ఒకసారి ఇది కొంచెం ఫోకస్ చేయండి. ఉమెన్ సెంట్రిక్ అడ్వెంచరస్ టూర్ బై డిఫెన్స్ పర్సనల్ త్రివేణి. ఓకే, ఉమెన్ ఆఫీసర్స్ లీడ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, లెఫ్టినెంట్ కల్నల్ అనుజ వర్దూకర్. ఓకేనా, రైట్. The joint amphibious exercise Jal Prahar was conducted by Navy, Army, Air Force or Navy? Navy, Army. The joint amphibious exercise Jal Prahar 2025 was conducted by Indian Navy in coordination with, okay, Indian Army. The exercise took place along the eastern seaboard. Exercise Trishul ekkada? Exercise Trishul Sar Creek, Rajasthan, Gujarat కూడా చెప్పొచ్చు. గుజరాత్ మేజర్, రాజస్థాన్ కూడా టచ్ అవుతుంది. పార్టిసిపెంట్స్ ఎవరు అందులో? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్లస్ సపోర్టెడ్ బై BSF, కోస్ట్ గార్డ్. ఓకే, సరిపోతుంది. త్రిశూల్ ఎక్సర్సైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ స్ట్రాటజీ? జై ఫుల్ ఫామ్ జాయినెస్, ఆత్మనిర్భరత, ఇన్నోవేషన్. సో ఎక్సర్సైజ్ త్రిశూల్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎంటీరోమిక్స్ వ్యాక్సిన్ క్యాన్సర్, రష్యా. Okay, Russia has launched Enteromix, a new vaccine reported to show 100% efficacy in the clinical trials. Okay, right. Recently, Australia has approved the world's first vaccine to protect which animal from chlamydia? Koala. Tells you the lazy species. Australia approves world's first vaccine to save koala. కోలా అనేది అంటే కొంచెం చూడడానికి టెడ్డీబేర్లా ఉంటుంది, కానీ అంత ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. అది మీలాగే హార్డ్ వర్కింగ్, రోజుకి 18 hours పడుకుంటుంది, డైలీ 18 hours పడుకుంటుంది. అది మామూలుగా కాదు. యూక్లిప్టస్ ట్రీస్ మీద బేస్ అయి ఉంటుంది ఫుడ్. ఆ లీవ్స్ తిన వెంటనే వాళ్ళకి డ్రౌజినెస్ వస్తుంది, సెడేషన్లోకి వెళ్ళిపోతారు. 18 hours పడుకుంటాయి. ఎంతలా అంటే అది అలా పడుకుని చెట్టు మించి బొల్లి కింద పడిపోయినా కూడా దానికి మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటుంది. అందుకే వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ పాపం పిల్లల్లో, ఎందుకంటే అవి ఉండవు ఒక దగ్గర పాపం. అవి అలా బొర్లుకుంటూ వెళ్ళిపోవడం, పడిపోవడం, తొందరగా చనిపోతాయి అవి. వాటి స్పీసీస్కి మెయిన్ ప్రాబ్లం వాటి లేజినెస్ అనమాట. లైక్ ఇప్పుడు వెళ్తున్నప్పుడు మనకి అవి పిల్లల్ని క్యారీ చేయలేదు, ఒక్కొక్కసారి వదిలేస్తాయి, కింద పడి చనిపోతాయి, రోల్ అవ్వకుండా వెళ్ళిపోతాయి. దాని దగ్గర చబ్బీగా ఉండడం వల్ల ఒకసారి రోల్ అయిందనుకో అలా డ్రమ్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఆగవు. ఓకే, సో అదొక ప్రాబ్లం ఉంది దానికి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ సిటోడాక్టిలస్
వనరాక్ష, ఓకే. వనరక్షక, a new geco species discovered. ఓకే. స్పీసీస్ అంటే ఎక్కువగా మనకు వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అంటే ఆప్షన్ తీసుకోవచ్చు. అస్సాం కానీ అరుణాచల్ కానీ తీసుకుందాం కాసేపు. సిప్టోడాక్టిలస్ వనరక్ష. మేఘాలయ ఛాన్స్ లేదు, ఎందుకంటే సెప్టెంబర్ మంత్లో రెండే బాగా గుర్తుపెట్టుకున్నాయి. చూద్దాం ఒకసారి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం. ఇట్ వాస్ స్పాటెడ్ ఫ్రమ్ ద ఫారెస్టెడ్ స్లోప్స్ ఆఫ్ దిమా హసావు జతింగా యూనిక్ ఎకలాజికల్ ట్రాన్సిషన్ జోన్. నిజంగా ఇవి వస్తాయో రావో నాకు డౌటే, కానీ ఒక్కసారి ఎప్పుడు అడిగిన పాపానికి అన్ని కవర్ చేయాల్సి వస్తుంది. ఒకసారి గ్రూప్ 2లో అడిగాడు క్వశ్చన్. వర్షాభు అని చెప్పి ఒక స్పీసీస్ గురించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగాడు. ఓకే, బ్యాంకింగ్లో అయితే అడగలేదు, చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అగ్ని ప్రైమ్ మిసైల్ రేంజ్ అప్ టు 2000 డెవలప్ బై డిఆర్డిఓ. చెప్పండి. అగ్ని ప్రైమ్, అది అగ్ని 5 కాదు, 4 కాదు. 4 అయితే 4000, 5 అయితే 5000, 6 అయితే 6000. ప్రైమ్ రేంజ్ 2000 కిలోమీటర్సే కదా. ఇవన్నీ ఇంకా డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్ రేంజ్. అగ్ని ప్రైమ్ నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ ఇన్ కొలాబరేషన్ విత్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్. ఓకే, రేంజ్ 2000 కిలోమీటర్స్. చాలా ఇంపార్టెంట్. రక్ష ఐబిఆర్ ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్. ఓకే, ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్, ఇది మన యానిమల్స్కి, క్యాటిల్కి అది. ఓకే, మన గురించి కాదు. ఓకే, సో హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ రక్ష ఐబిఆర్ ట్రేడ్ మార్క్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ గ్లైకోప్రోటీన్ ఈ డిలీటెడ్ డివా డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ అండ్ వ్యాక్సినేటెడ్ యానిమల్స్. ఇక్కడ ఈ సైకోపాత్లు ఇలాంటి ఫుల్ ఫామ్ అడుగుతారు. క్వశ్చన్ అంతా వాళ్ళే ఇచ్చి వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి అంటాడు. నేను ఎఫ్ఎస్డిసి క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ బ్యాచ్కో సెకండ్ బ్యాచ్కో. ఎఫ్ఎస్డిసి అని అడిగింది, ఫుల్ ఫామ్ ఒకటి అడిగాడు, సెకండ్ షిఫ్ట్కి అడిగాడు, ఫస్ట్ ఇంకా చూడలేదు నేను. సో రైనో ట్రాక్టియస్. ఓకే, రైనో అంటే ఇక్కడ మనకి నోస్ రెస్పిరేటరీకి సంబంధించింది, రైట్. సో ఇది పాయింట్ ఇక్కడ. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్ భారత్ ఇనిషియేటివ్ టు బూస్ట్ ఇండియాస్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్? ఎపిడా హ్యాస్ లాంచ్ భారత్ ఇనిషియేటివ్ సపోర్ట్ 100 అగ్రి ఫుడ్ స్టార్టప్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎవరు లాంచ్ చేస్తారు అనే దానికంటే దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతారు. టు సపోర్ట్ 100 అగ్రి ఫుడ్ స్టార్టప్స్ అండ్ టార్గెట్ ఎంత? $50 billion అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ బై 2030. ఓకే, BBNJ బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అగ్రిమెంట్ వాస్ సెట్ అండర్ విచ్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్? ప్యారిస్ అగ్రిమెంట్ కాదు, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఏమిచ్చాడు, బయోడైవర్సిటీ కదా. ఓకే, కన్వెన్షన్. అన్క్లాస్, యునైటెడ్ నేషన్ కాన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్. అన్క్లాస్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన సీ లిమిట్ అనుకోండి, మన కంట్రోల్ ఎక్కడ దాకా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ మనం వైజాగ్ బీచ్లో ఉన్నాం అనుకోండి, వైజాగ్ బీచ్లో ఉన్నప్పుడు అలా వాటర్ అటు వెళ్తుంది, సముద్రం చివరి దాకా సముద్రం ఉంది. మన కంట్రోల్ అక్కడ ఆ వాటర్లో ఎక్కడి వరకు మన కంట్రోల్ ఉంటుంది. లేదా ఇదే తీసుకోండి, నేను ఈ క్లాస్లో ఉన్నా, క్లాస్ మీద నా కంట్రోల్ లాస్ట్ బెంచ్ వరకే ఉంటుంది. దాని వెనక గోడ, దాని వెనక బెంచ్, పక్క క్లాస్లోకి వెళ్ళిపోయి అటు తిరిగారంటే ఇటు తిరగండి అని ఐ కాంట్ టాస్క్, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ దెమ్. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే పుష్ప మూవీలో సోకాల్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆ స్మగ్లింగ్ కోసం వెళ్తే శ్రీలంకన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతాడు. ఇండియన్ వాటర్స్లో టచ్ చేయరు, శ్రీలంకన్ వాటర్స్లో షూటింగ్. అంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా కాబట్టి షూటింగ్ ఆ కబుర్లని చెప్పారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఫైరింగ్ చేశారు. కానీ రియల్ లైఫ్లో అయితే కనుక యుద్ధాలు జరిగే అలాంటివి చేస్తే. రియల్ లైఫ్లో మీద అలాంటివి చేయకూడదు. ఫస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇష్యూ చేసి అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఫైరింగ్ అనేది చేశారు. సరే, సబ్జెక్ట్ దీంట్లో మనం ఒక వాటర్ మన లిమిట్ దాటుతున్నప్పుడు ఆ సోకాల్డ్ నాటికల్ మైల్స్ దాటిన తర్వాత, అంటే మనకి అప్ టు మనకి 18 నాటికల్ మైల్స్, తర్వాత మనకి ఈఈజెడ్ వచ్చేసరికి 200 నాటికల్ మైల్స్ ఉంటుంది. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటంటే, సార్ మనం వైజాగ్ బీచ్లో నించున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఓషన్ వాటర్ మీద మనకి కంట్రోల్ ఉంటుందా అని మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఉంటుంది అని అంటాను. లైక్ అందులో రిజర్వ్స్ దొరికాయి, గోల్డ్ దొరికింది, ఆయిల్ దొరికింది, అది ఎవరు తీసుకుంటారు అంటే ఇండియాకే వస్తుంది.
అప్ టు 18 నాటికల్ మైల్స్ వరకు మనకు వస్తుంది. 200 నాటికల్ మైల్స్ వరకు మనకి మన కంట్రోల్ అనేది ఉంటుంది. అది మన వాటర్స్ అవుతాయి. బయట నుంచి షిప్స్ ఏవి కూడా మనం పర్మిషన్ లేకుండా అవి రాకూడదు. ఇది కంట్రోల్ అనమాట. ఈ రూల్స్ అన్ని ఎవరు పెట్టారు అంటే అన్క్లాస్ పెట్టింది. అన్క్లాస్ అక్కడ మీకు ఫుల్ ఫామే చెప్తుంది, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్. అంటే మన వాటర్ మీద, ఆ వాటర్ ఏరియాలో ఏం దొరికినా, అందుకే చూడండి సముద్రంలో మన నేవీ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. నేవీ ప్రొటెక్షన్ చేస్తుంది, కోస్ట్ గార్డ్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటుంది, వాటర్స్లో తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఇండియన్ వాటర్స్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళని అరెస్ట్ చేయడాలు, ఇన్వెస్టిగేట్ చేయాలి చేస్తూ ఉంటారు. కోస్ట్ గార్డ్ వర్క్ ఏంటంటే మన వాటర్ మొత్తం మీద మన బౌండరీ లైన్ దగ్గర ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవ్వరూ కూడా మన వాటర్స్లోకి ఎంటర్ అవ్వకుండా. ఎంటర్ అవుతున్నారు అంటే దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్. ఓకే, ఇలా సముద్రం మీద మనకి ఎంత రైట్ ఉంది, మన కంట్రోల్ ఎక్కడ దాకా ఉంది అని చెప్పేదే అన్క్లాస్. సో 200 నాటికల్ మైల్స్ వరకు ఈఈజెడ్ అని అంటారు. ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ క్వశ్చన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే లాస్ట్ టైం మీకు ఐబీపీఎస్లో అడిగారు, మీకు లాస్ట్ ఇయర్ పీఓలో అడిగాడు క్వశ్చన్. జనరల్గా జాగ్రఫీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకి ఇండియా పొలిటికల్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ మీకు లాస్ట్ ఇయర్ ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ఇక్కడ కనుక చూస్తే BBNJ agreement set under UNCLOS. Okay, set under UNCLOS. So it is a first legally binding treaty, focuses on conserving biodiversity in waters beyond national jurisdiction. Jurisdiction అంటే ఏంటి? పరిధి అనేది jurisdiction. సో ఇదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇండియా signed the agreement in 2024 but yet to రాటిఫై. అంటే సైన్ చేసాం, మీ లాంగ్వేజ్ చెప్పాలంటే అడ్మిషన్ తీసుకున్నారు కానీ క్లాసులకి ఇంకా రాలేదు. ఎందుకు అంటే అమావాస్య మంచి రోజు చూసుకుని వస్తాను కాబట్టి. ఇవాళ పౌర్ణమి మంచి రోజు, అలా కాదు, నేను అమావాస్య చూసుకుని సండే రోజు వస్తాను, సండే ఇన్స్టిట్యూట్ ఉండదమ్మా, లేదు సార్ ఒక 2 minutes బెంచ్ మీద కూర్చొని వెళ్ళిపోతాను. ఓకే రైట్, అలా అనమాట. సో నాట్ రాటిఫైడ్. ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే BBNJ ఫుల్ ఫామ్ ఒకటి చూడొచ్చు, దాంతోపాటు మ్యాక్సిమం క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకేనా రైట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆమ్నెస్టీ స్కీమ్? ఈజీ క్వశ్చన్. ఆమ్నెస్టీ, స్ప్రీ మనం బాగా కవర్ చేసాం ఈఎస్ఐకి. ఓకే, ద ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇంక్లూడెడ్ 2 schemes, ఆమ్నెస్టీ, స్ప్రీ. ఓకే, ఈ రెండు మనం రెగ్యులర్గా కవర్ చేసాం, చూసుకోండి. Which train has recently become the fastest train in India, operating at maximum speed of 160 kilometers per hour? చెప్పండి. నరేంద్ర మోడీ. నమో అంటే అదే. సో నమో భారత్ ట్రైన్ operating at the maximum speed of 160 kilometers on the 55 kilometer stretch of Delhi Meerut regional rapid system. India has become the country worldwide to issue OIML pattern approval certificates. ఈవెంట్ ఎక్కడ జరిగింది? అది 89th కాన్ఫరెన్స్లో ఇది అప్రూవ్ చేశారు ఈవెంట్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియా హ్యాస్ బికమ్, ఇది ఆన్సర్ కరెక్టే. ఈ పర్టికులర్ ఈవెంట్ మన ఇండియాలో జరిగింది, న్యూఢిల్లీలో. 89th ఈవెంట్, అది 89th ఎడిషన్. ది 89th జనరల్ మీటింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇండియా బికమ్స్ 13th కంట్రీ. ఇది క్లాస్లో కూడా కవర్ అయింది, ఇక్కడ వచ్చింది. ద ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్, నీతి ఆయోగ్. ఓకే, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వికసిత్ భారత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ వికసిత్ భారత్ దీనితో వచ్చింది. ఓకే, సో ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్, లాంచ్డ్ బై నీతి ఆయోగ్ అండర్ ఇట్స్ ఫ్రాంటియర్ టెక్ ల్యాబ్. వాట్ ఈస్ ఆబ్జెక్టివ్? సెప్టెంబర్లో మనకి ఇది 15th సెప్టెంబర్ 16th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. ఇది ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లైక్ AI, IoT, డ్రోన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. 50 ఇదొకటి నెంబర్, ఇదొకటి ఇంపార్టెంట్. 50 aspirational districts, blocks to improve public service delivery. ఓకేనా రైట్. What is the mascot of Ayushman campaign launched by Nimhans? Nimhans ఎక్కడ ఉంది ఫస్ట్ చెప్పండి. బెంగళూరు, మెంటల్ హెల్త్. ఓకే, in collaboration with the Ministry of Ayush. What is the name of the mascot? Elephant. స్వస్థమాన్. ఇక్కడ చూడండి, ఆయుష్, ఆయుర్వేద, యోగా,
యునాని, సిద్ధ, హోమియోపతి. సో దిస్ ఈజ్ ద మినిస్ట్రీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నిన్న హిందూలో కవర్ అయింది, నిన్న హిందూలో ఎడిటోరియల్ కవర్ అయింది. WHO ట్రెడిషనల్ సమ్మిట్ మనకి 2023లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. ఈ పాయింట్స్ రాసుకోండి కావాలంటే. 2023 అంటే మీరు ఇంకా అప్పుడు లేరు, మీ సీనియర్స్కి ఐడియా ఉంటుంది. 2023లో ఫర్ ద ఫస్ట్ టైం WHO ట్రెడిషనల్ సమ్మిట్ అనేది మనకి స్టార్ట్ చేసింది. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే జామ్నగర్, గుజరాత్లో జరిగింది. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? జామ్నగర్, గుజరాత్. అయితే ఇప్పుడు మాకెందుకు ఇది అంటే సెకండ్ సమ్మిట్ నెక్స్ట్ మంత్ ఢిల్లీలో జరగబోతోంది. సెకండ్ సమ్మిట్ మనకి ఎప్పుడు జరుగుతోంది? నెక్స్ట్ మంత్ న్యూఢిల్లీ. ఓకే, ఇదొకటి ఇంపార్టెంట్ బిట్. నిన్న హిందూలో కవర్ అయింది, నిన్న క్లాస్ తీసుకోలేదు కదా అందుకే తెలియదు మీకు, బట్ హిందూలో కవర్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సెకండ్ సమ్మిట్. WHO ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించినటువంటి సెంటర్ అంటే హెడ్ క్వార్టర్స్ అనుకోండి, అది ఎక్కడుంది అంటే జామ్నగర్లో ఉంది. అయితే దీంట్లో మనకు ఒక్కటి కావాలి, ఈ సెకండ్ ట్రెడిషనల్ హెల్త్ సమ్మిట్ థీమ్ మర్చిపోయిన, అది కొంచెం పెద్దగా ఉంది. ఓకే చూడండి, ద సమ్మిట్ సెకండ్ సమ్మిట్, ఇది థీమ్ ఏంటి అని అంటే రీస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఇది రాసుకోండి. నెక్స్ట్ మంత్ జరగబోయే థీమ్ అమ్మ ఇది. సో మనకి IBPSకి పడచ్చు. సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే సెకండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్. ట్రెడిషన్ మెడిసిన్ సమ్మిట్ థీమ్ ఏంటంటే రీస్టోరింగ్ బ్యాలెన్స్, ది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. ఓకే, సో వెన్యూ ఎక్కడ రాసుకున్నాం మనం అంటే వెన్యూ వచ్చేసరికి ఢిల్లీ. వెన్యూ ఢిల్లీ. సెకండ్ WHO ట్రెడిషనల్ గ్లోబల్ సమ్మిట్ స్కెడ్యూల్డ్ ఇన్ ఢిల్లీ. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది మనకి అంటే జామ్నగర్ జరిగింది. ఓకే, సో 17th నెక్స్ట్ మంత్ థీమ్ రీస్టోరింగ్ బ్యాలెన్స్. ఆయుష్ మినిస్టర్, నిన్న హిందూలో ఆర్టికల్ రాసింది కూడా ఆయనే, ఆయుష్ మినిస్టర్ కనబడుతుందా, ప్రతాపరావు జాదవ్. ఓకే, ఆయనే రాశారు ఆర్టికల్ని. మీరు కుదిరితే ఇప్పుడు అవసరం లేదు, టైం లేదు, ఉంటే కనుక ఒకసారి జస్ట్ ఆర్టికల్ అలా చూసుకోండి. హిందూ పేపర్ తీసుకుంటున్నారు కదా, తీసుకోవట్లేదా? ఓకే పర్లేదండి, ముందు చదువుకోవడం ఇంపార్టెంట్, ఎగ్జామ్ ఇంపార్టెంట్. పేపర్ తీసుకుంటే తీసుకోకపోతే ఏంటి, నేనున్నానుగా చెప్పడానికి, చాలే. హిందూని అన్ని నన్ను నాలోనే చూసుకోండి సరిపోతుంది. ఓకే, కుదిరితే 8 కూడా నేనే స్టార్ట్ చేస్తా. మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చిందా? ఫైన్. నెక్స్ట్, సో రాసుకున్నారు కదా, అక్కడ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ హెడ్ క్వార్టర్స్ కూడా రాసుకోండి. జామ్నగర్, గుజరాత్ జామ్నగర్. అండ్ జామ్నగర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్లోనే లార్జెస్ట్ ప్రైవేట్ రిఫైనరీ జామ్నగర్లోనే ఉంది, దట్ బిలాంగ్స్ టు ముఖేష్. అదే పెద్దోడిది, ముఖేష్ అంబానీ, రిలయన్స్. రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయేదిగా. IUCN, PM మిత్ర పార్క్. థీమ్ ఆఫ్ టీ కాన్ఫరెన్స్ చెప్పండి. ఇన్నోవేషన్ టీ టుమారో. టీ ఎలా తాగాలో ఆలోచించాలి రేపు. ఎన్ని 50 అయ్యా మనకి? 80యా? పేజ్ 80యా? ఏదో 80 క్వశ్చన్స్ ఎట్లా అయ్యా అని షాక్ అయ్యా. ఫైన్. సో BVNJ స్ప్రీ అయిపోయింది. ట్రైన్ నమో భారత్, ఇది కొంచెం చూసుకోండి. ఫ్రాంటీర్ 50 ఒకటి, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. మాస్కట్ స్వస్థమాన్. ఓకే, ఇదేగా డిస్కస్ చేస్తుంది. సో ద మాస్కట్ ఆఫ్ ది ఆయుష్ మాన్ campaign launched by Nimhans, Bengaluru in collaboration with Ministry of Ayush, Swasthman and Elephant. Which ministry recently launched Adi Yuva Fellowship? Ministry of Tribal Affairs. దాంతో పాటు ఇంకొక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఉంది. ఓకే, ఆది అంటే ట్రైబలే వస్తుంది, అది ఎవరైనా చెప్తారు. బట్ ఇక్కడ మీ స్కిల్స్ పదును పెట్టే టైం వచ్చింది. విచ్ యూనిసెఫ్ కాదు, ఇంకా కరెక్ట్గా చెప్తా 9:30కి బ్రేక్ ఇస్తా. యునైటెడ్ నేషన్స్ ఇండియా.
Ministry of Tribal Affairs in partnership with United Nations India launched, right? అది United Nations in India. అది రాసుకోండి. ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ సురేఖ యాదవ్, అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. What is the name of the premium ethnic wear brand launched by Myntra? Saurangya. Myntra launching a premium ethnic wear brand, Saurangya, with former captain Saurav Ganguly ahead of Durga Puja shopping festival. Pink tax. C of the answer. Tax కాదు యాక్చువల్గా, ఇది ఒక ట్యాక్స్ కాదు, ఇంపోజ్డ్ ఫీ. ఓకే, ఎక్స్ట్రా కాస్ట్ చార్జ్డ్ ఫర్ ఉమెన్ ప్రోడక్ట్స్ మార్కెట్ స్పెసిఫికలీ టు ఉమెన్. ఓకే, థామస్ కుక్ పార్ట్నర్డ్ విత్ బ్లింకిట్. సో థామస్ కుక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ బ్లింకిట్. ఓకే, సో ఫారెక్స్ కార్డ్స్కి సంబంధించి, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్. థామస్ కుక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ బ్లింకిట్ టు ఆఫర్ డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ ఫారెక్స్. థామస్ కుక్ అనేది ట్రావెలింగ్ ఏజెంట్, బ్లింకిట్ అనేవాడు డెలివరీ. క్యూ కామర్స్, క్యూ కామర్స్ అంటే క్విక్ కామర్స్, ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. ఓకే, సిటీస్ చూసుకోండి ఒకసారి, మెట్రో సిటీస్కి ఇచ్చారు. ద 18th ఎడిషన్ ఆఫ్ ఇన్క్లూజన్ ఇంటర్నేషనల్, సోషల్ ఇంక్లూజన్కి సంబంధించింది. కాదు, షార్జా కదా, అంటే తప్పలేదు. దుబాయ్, షార్జా, యుఏఈ, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో ఇక్కడ ఇన్క్లూజన్ సమ్మిట్ అంటే దీంట్లో పావర్టీ, సోషల్ ఇష్యూస్, వీటి మీద డిస్కస్ చేస్తారు. ఓకే, సో వీఆర్ ఇన్క్లూజన్. Sharjah to host 18th World Congress on Inclusion from September 15 to 17 under the patronage of His Highness Sheikh Dr. Sultan bin Mohammed. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కంటే ఆప్షన్ వదిలేయడం బెటర్ అనిపిస్తుంది. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జమైకా రీసెంట్లీ? యాండీ హోల్నెస్. ఓకే, ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్, రైట్? కింగ్స్టన్, జమైకా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్? ఎవరు? కర్కి. Sushila Karki becomes Nepal's interim prime minister, first woman to lead the country. ఆవిడ ఫార్మర్ చీఫ్ జస్టిస్ కూడా ఉందిగా ఇక్కడ, ఫార్మర్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా. ఓకేనా, రైట్? Which country has appointed world's first AI generated government corruption minister? Which country conducted first underwater interview? Palau. Okay. Albania appoints world's first AI generated minister to fight corruption. So Albania Prime Minister Rama, పేరు గుర్తుపెట్టుకోండి. Okay, so announce the digital minister to his cabinet. The digital assistant named, ఇది బిట్ మనకి యాక్చువల్ బిట్ ఇది. రీసెంట్గా విచ్ కంట్రీ అపాయింటెడ్ డిఎల్ఆ అని అడగచ్చు, డిజిటల్ అసిస్టెంట్ డిఎల్ఆ అనేసి. ఆన్సర్ వచ్చేసరికి అల్బేనియా. సో ఇక్కడ ఇది మనకి డిఎల్ఆ అంటే సన్. ఓకే, who has been appointed as new Prime Minister of France? Sebastian Lecornu. President Emmanuel Macron named close ally Sebastian Lecornu as the new French Prime Minister. The appointment అవసరం లేదే, ఈ డిజైన్ చేశాడు అందుకని వచ్చింది. Which city of UAE was Indian Institute of Ahmedabad? OICL question. Dubai. First ever యాక్చువల్లీ క్వశ్చన్ అడిగేశారు, ఇది మనకి ఓఐసిఎల్లోనో ఎన్ఐసిఎల్లోనో అడిగారు క్వశ్చన్, గుర్తులేదు. ఫస్ట్ ఐఏఎం అహ్మదాబాద్, అవుట్ సైడ్ ఇండియా అంటే దుబాయ్. ఓకేనా, బెలం హెల్త్ ఈజీ. బెలం హెల్త్ యాక్షన్ ప్లాన్ దేనికి సంబంధించింది? COP30. బెలం బ్రెజిలే కదా, COP30 ఈవెంట్ అదే కదా, రైట్? సో బెలం యాక్షన్ ప్లాన్. ఓకే, COP31 ఎక్కడ జరగబోతోంది? 31 తుర్కియా, టర్కీ. 32 Ethiopia. Okay, so Belem Health Action Plan, which has recently made news, was formulated during which international conference ante? Brazil. Okay, COP30 simple ga cheppalante. Okay, COP30, right? India has been elected as a member of Interpol Asian Committee. C 25 to 29. Interpol headquarters Lyon, France. Interpol full form International Police. Which Indian agency represented in Interpol?
ఇంటర్పోల్ మీటింగ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ. ఇంటర్పోల్ మీటింగ్ అవుతున్నప్పుడు ఇండియా తరఫున ప్రైమ్ మినిస్టర్ రారు, మినిస్టర్స్ రారు, మరి ఎవరు వస్తారంటే సిబిఐ డైరెక్టర్ వెళ్తారు. ఓకేనా? సో సి ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్. India has been elected as the member of Interpol Asian Committee for the term 2025-2029 during 25th Interpol Asian Regional Conference. ఇక్కడ 99% క్వశ్చన్ ఇక్కడే పడుతుంది. ఇంకొక 0.5% క్వశ్చన్ దీని మీద పడుతుంది, హెడ్ క్వార్టర్స్ కానీ ఎక్కడుంది ఏంటి అనేసి. 1923 ఎస్టాబ్లిష్మెంట్, అది 2023 100 ఇయర్స్. సో ఇక్కడ కొంచెం బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ పడడానికి. 25th Interpol Asian Regional Conference held in Singapore. So it was established as Interpol, International Criminal Police Organization. Okay na? Right? Interpol అంతకంటే ముందు మనకి 1923లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. మరి 56 ఏంటంటే చేంజ్ చేశారు తర్వాత. ఓకే, బట్ ఇంటర్పోల్ యాక్చువల్గా వచ్చేసరికి 1923. ఓకే. What was the theme of second Shanghai Cooperation Organization Young Authors Conference 2025? Traditional knowledge and modern media. Next inka global literature youth రావద్దా? What is the next options? Books, culture and innovation. Dynamics of creative spaces in the digital era, digital age. What is the theme of second SCO Young Conference అంటే మనకి ఇది డైనమిక్స్ ఆఫ్ క్రియేటివ్ స్పేసెస్ ఇన్ ద డిజిటల్ ఏజ్. సో మినిస్టర్ కీర్తివర్ధన్ సింగ్ ఇనాగ్రేటెడ్ సెకండ్ SCO. ఎక్కడ జరిగింది మనకి ఇది? న్యూఢిల్లీ. SCO మీట్ వేరు, SCO యంగ్ ఆథర్స్ కాన్ఫరెన్స్ వేరు. ఓకే, SCO అనేది మనకి షాంఘై బేస్డ్, చైనా బేస్డ్ ఆర్గనైజేషన్, ఫైట్స్ అగేన్స్ట్ టెర్రరిజం. సో ఇది యంగ్ ఆథర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ థీమ్ డైనమిక్స్ ఆఫ్ క్రియేటివ్ స్పేసెస్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఓకే, ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే సెట్ 2కి డాసల్ట్ మీద అడిగాడు క్వశ్చన్. డాసల్ట్ మనకి టాటా తోటి కలిపి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇది ఎక్స్పెక్ట్ చేస్తే జూలై మంత్ కరెంట్ అఫైర్స్ జరిగాడు. యాక్చువల్గా ఇది ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఫస్ట్ ఎవర్ కదా, బట్ అడగలేక. బట్ ఆన్సర్ మాత్రం టాటానే, దానికి ఆన్సర్ జూలై మంత్లో కవర్ చేసాం అది. ఇండియా సెట్స్ అప్ ఫస్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ మొరాకో. ఫస్ట్ ఓవర్సీస్ ఫెసిలిటీ. India inaugurated its first ever defense manufacturing plant in Morocco, marking a major milestone in expanding global defense. Anni oddu anta scrap. Morocco, first ever, Tata. India has chosen re-elected to the Asia Pacific Group of Postal Operations Council. India's re-election at UPC Congress. Okay, re-elected to ikkada chudandi యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ దుబాయ్. పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్ డ్యూరేషన్. ఓకే, ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది. ఇది దీంట్లో అడిగాడు, సెట్ 2లో అడిగాడు క్వశ్చన్. ఇది SBI సెట్ 2కి అడిగాడు క్వశ్చన్. హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ క్వశ్చన్. ఏమడిగాడంటే వెన్యూ అడిగినట్టున్నాడు. వెన్యూ అడిగాడు క్వశ్చన్. నేను ఒకసారి చెక్ చేస్తాను, నోట్ చేసుకున్న క్వశ్చన్ స్టూడెంట్సే చెప్పారు. ఓకే, టైఫూన్ రగాసా. ఇంత చదువుతున్నాం కానీ టైఫూన్ మీద క్వశ్చన్ అడిగాడు. ఆల్రెడీ అడిగేశాడు కదా. ఎఫెక్ట్ IBPS POకి అడిగాడు కదా టైఫూన్ రగాసా. ఓకే, అవసరం లేదు, ఎందుకు వేస్ట్. విచ్ కంట్రీ హ్యాస్ ఏ వీసా పర్పస్ STEM, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. K స్టాండ్స్ ఫర్ కాలేజ్ అంటారు. ఓకే, సో చైనా సెట్ టు లాంచ్ న్యూ వీసా కేటగిరీ K వీసా ఆన్ October 1st, 2025. సో STEM ఫుల్ ఫామ్ తీసుకోండి, అట్రాక్టింగ్ యంగ్ టాలెంట్. ఓకే, ఇంపార్టెంట్ చెప్పండి. ఫస్ట్ ఫిమేల్ లీడర్ టు ప్రిసైడ్ అంటే మెక్సికో ఫిమేల్ లీడర్ అబ్బా, సీతో ఉంది పేరు, క్లౌడియా షెన్బామ్. President Claudia Sheinbaum became the first female leader to preside over Mexico's independence celebrations in 215 years. So, క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఐ థింక్ దీంట్లో అడిగారు. SBI ఏప్రిల్ దాంట్లో అడిగారు క్వశ్చన్ ఇది. విచ్ కంట్రీ లాంచ్ ఇట్స్ ఫస్ట్ సోవరిన్ మొబిలిటీ? ఈజీ. ఓకే, UAE has launched its first sovereign mobility cloud.
Okay, sovereign mobility cloud, a secure digital infrastructure designed to support the country's growing autonomous transport sector. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు మనం. వరల్డ్ కాంగ్రెస్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ 2025 ఎక్కడ జరిగిందని అడగచ్చు. కొన్ని షోస్ కానీ కొన్ని ఇవి కానీ ఈసారి ఎక్కువ దుబాయ్లోనే ఉన్నాయి, ఎయిర్ షో. ఓకే, Union Minister of State for Textiles and External Affairs, Pavitra Margareta, will inaugurate the Best of India, Indian and Apparel Textile, Russia. ఓకే, రష్యా. ఎందుకంటే మన ఇండియన్ టెక్స్టైల్స్ని అక్కడ ప్రెజెంట్ చేసి ఆ మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ తీసుకొచ్చారు. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో మనకు అలా అడగకుండా క్వశ్చన్ అడుగుతారు. మనకి ఫస్ట్ బ్యాచ్ మీకే సోమన్న, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ స్టేట్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాటర్ రిసోర్సెస్ స్టేట్, ఇక్కడ ఒకటి పడింది మనకి. అలా అడగచ్చు. బెస్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ అపారల్ అండ్ టెక్స్టైల్ ఫేర్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్, లాంచ్డ్ ఇన్, ఆర్గనైజ్డ్ ఇన్, లాంటి క్వశ్చన్స్ పడతాయి. ఆన్సర్ వచ్చేసరికి మాస్కో. విచ్ ఇండియన్ సిటీ విల్ హోస్ట్ ఏఎఫ్సి ఏషియా కప్ ఫైనల్ రౌండ్ క్వాలిఫైర్ గ్రూప్ సి మ్యాచ్? మ్యాచ్ వచ్చేసరికి అది ఇండియాకి సింగపూర్కి మధ్యలో ఉంటుంది మ్యాచ్ అది. ఎస్, మ్యాచ్ ఇండియా సింగపూరే ఫైనల్ రౌండ్. గోవా, ముంబై కాదు గోవా. ఏఎఫ్సి ఏషియన్ కప్ ముంబై నాకు తెలిసి డౌట్, ముంబై ఉండకపోవచ్చు, గోవానే ఉంటుంది. ఎందుకంటే గోవా ఉన్నది నేను మర్చిపోను తొందరగా, నేను అక్కడ రాంగ్ అయ్యే ఛాన్సే లేదు. వేరేదైనా మర్చిపోవచ్చేమో కానీ అసలు ఇది మాత్రం మర్చిపోను. అంటే అలా అని కాదు, గోవా అనేది ఒకప్పుడు పోర్చుగల్ కంట్రోల్లో ఉంది కదా, అలా అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అనుకున్నట్టుగా కాదు. ఓకే, ద ఏఎఫ్సి ఏషియన్ కప్ ఫైనల్, ఓకే, రౌండ్ క్వాలిఫైర్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా సింగపూర్కి ఇది. ఓకేనా? యా, ఇండియా అండ్ సింగపూర్ విల్ బి హెల్డ్ అట్ ద పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, గోవా. ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ వెన్యూ అడుగుతారు, ఫ్యూచరిస్టిక్ వెన్యూ అడిగారు కదా మనం ఐబీఎస్లో, ఒలింపిక్స్ నెక్స్ట్ ఇయర్వి. ఓకే, వెన్యూస్ మీద క్వశ్చన్స్ పడతాయి. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ రూల్ ఏంటంటే వాళ్ళిద్దరిలో గెలిచిన వాళ్ళు ఆ మ్యాచ్కి వెళ్ళి ఆడతారు. ద గ్రూప్ విన్నర్స్ విల్ క్వాలిఫై 2027 ఏఎఫ్సి ఫైనల్. ఓకే, మనకి సెకండ్ షిఫ్ట్లో యుఎస్ ఓపెన్ మెన్స్ టైటిల్ అడిగారు. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఇక్కడ? Sabalenka, US Open. Okay. Who won the women's single title at 2025? కాదు యమాగుచి అనుకుంటా, ఎందుకంటే మేల్ పర్సన్ పేరు యూకి అని వస్తుంది. యూకి యూడి మధ్యలో నేనే కన్ఫ్యూజ్ అయ్యా. కొన్నిట్లో క్యూఐ అని ఉంది, వైయుడిఐ అని ఉంది, కొన్నిట్లో వైయు క్యూఐ అని ఉంది. సో యమాగుచి ఉంటుంది. ఓకే, సో థర్డ్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ అగో చెప్పే కదా, కొన్నిట్లో యూడి అని ఉంది, కొన్నిట్లో యూకి అని ఉంది, అందుకనేసి. ఓకే, విచ్ టీమ్ వన్ 2025 మెన్స్ హాకీ ఏషియా కప్? మనమే, ఇంకెవరు? ఓకే, రైట్. ద ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ డిఫీటెడ్ సౌత్ కొరియా. ఇక్కడ మనకి వెన్యూ గుర్తుపెట్టుకోండి, 4-1 స్కోర్ తోటి. రైట్. హూ వన్ ద ఫిజిరియా గ్లోబల్ సూపర్ స్టార్? చెస్కి సంబంధించింది. Pranav? C is the answer. Pranav Venkatesh dominated the superstar section of inaugural Fijaria Global Chess Championship held in UAE. Secured the title with a victory against Grandmaster Alan Pichot. Which country will host the BWF? Badminton. Badminton. మనమే. See, ఇక్కడ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వెన్యూ మనకే ఇచ్చారు, న్యూఢిల్లీ. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కన్ఫర్మ్ దట్, ఇంపార్టెంట్ అమ్మా, మన దగ్గర జరుగుతున్న టోర్నమెంట్స్ మర్చిపోకండి. సో ఇక్కడ మనకి ఏఎఫ్సి, ఒకసారి రివైజ్ చేద్దాము. ఏఎఫ్సి ఫైనల్ వచ్చేసరికి సౌదీ అరేబియా 2027. క్వాలిఫైర్ మ్యాచ్ గోవాలో అవుతుంది. ఎవరెవరికి? ఇండియా సింగపూర్, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇది బ్యాడ్మింటన్ వచ్చేసరికి ఇండియా. సో ఈ రెండు వెన్యూస్ గుర్తుపెట్టుకోండి, 26, 27. ఆనంద్ కుమార్ వేల్ కుమార్ రీసెంట్లీ క్రియేట్ హిస్టరీ బై విన్నింగ్ ఇండియాస్ ఫస్ట్, ఏంటమ్మా అది? స్కేటింగ్ ఛాంపియన్షిప్. ఓకే, హెల్డ్ ఇన్ చైనా.
ఆనంద్ కుమార్ వెల్ కుమార్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అని అడుగుతారు. స్కేటింగ్. స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే చైనా. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇన్ దులీప్ ట్రోఫీ క్రికెట్. ఈసారి మనకి దులీప్ ట్రోఫీ సెంట్రల్ జోన్ గెలిచింది. క్రికెట్లో నార్త్ వెస్ట్ సౌత్ సెంట్రల్ జోన్స్ ఉంటాయి. సో ఇక్కడ దులీప్ ట్రోఫీ కనుక చూసుకున్నట్టయితే క్రికెట్కి సంబంధించింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి సరాంష్ జైన్. ఓకే, మీకు లాస్ట్ ఎగ్జామ్లో నిన్న సెకండ్ షిఫ్ట్లో మేజర్ ధ్యాన్ చంద్ దేని గురించి అని అడిగారు. అదే అసోసియేటెడ్ విత్ స్పోర్ట్ అని, హాకీ. ఎందుకంటే కరెంట్గా మీకు చాలామంది నాకు కలిసినప్పుడు నవంబర్ అడగలేదు, అక్టోబర్ అడగలేదు అన్నారు. మనం చదవలేదు కాబట్టి మనకు తెలియలేదు. నవంబర్ అక్టోబర్ క్వశ్చన్స్ ఉన్నాయి. నవంబర్ 14th వరకు ముట్టుకున్నాడు ఎస్బీఐ వాడు. రీజన్ ఏంటంటే 100 years హాకీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం రీసెంట్గానే, మొన్నే కన్క్లూడ్ కూడా అయిపోయింది. హాకీకి సంబంధించి టోర్నమెంట్ని మేజర్ ధ్యాన్ చంద్ దగ్గర స్టార్ట్ చేసాం. మేజర్ ధ్యాన్ చంద్ వచ్చేసరికి మనకి హాకీకి చెందినవారు ఆయన. ఆ క్వశ్చన్ అడిగారు ఎగ్జామ్లో. ఓకే, సెంట్రల్ జోన్ 1 ద దులీప్ ట్రోఫీ టైటిల్ ఆఫ్టర్ 11 years. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యష్ రాథోడ్, సిరీస్ సరాంష్ జైన్. దులీప్ ట్రోఫీ దేనికి సంబంధించింది అంటే విచ్ ఇండియన్ స్పిన్నర్ బికేమ్ ద వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ ఇన్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్? వరుణ్ చక్రవర్తి. ఓకే, విష్ణు. ఆఫ్టర్ హూమ్ అని అడుగుతారు. జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్. Who won the gold medal in the women's 63 kg category at 2025 Junior Asian Judo Championship? ఇక్కడ రికార్డ్ ఏంటంటే మనకి దీంట్లో కనుక చూసుకుంటే మనకి ఇది ఒక అచీవ్మెంట్గా చెప్పచ్చు. హిమాన్షి తోకస్ వన్ గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్ 63 kg కేటగిరీ ఆఫ్ Under-21 ఏషియన్ జూడో ఛాంపియన్షిప్. ఇక్కడ వెన్యూ అడగచ్చుగా మనకి. సింపుల్, ఏషియన్ జూడో ఛాంపియన్షిప్ జకర్తా, హిమాన్షి టోకస్. ఓకే, విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ ద ఏషియన్ క్యాడెట్ కప్ Under-17 ఫెన్సింగ్? మనం వీడియో కూడా, మన ఇమేజ్ కూడా పెట్టాం దీనికి. చెప్పండి. యోగా సిటీ ఆ స్టేట్లోనే ఉంది. The Asian Cadet Cup was held in హల్ద్వానీ ఉత్తరాఖండ్ ఫ్రమ్ 18 to 22 September. సో హెల్డ్ కాదు, వెన్యూ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఓకేనా? విచ్ ఆర్గనైజేషన్ కొలాబరేటెడ్ విత్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అటల్ ఇన్నోవేషన్ మిషన్? ఇవన్నీ కాదు, వికసిత్ భారత్ బిల్తాన్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ దిస్ వన్. ఓకే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎవరిది? నీతి ఆయోగ్ది. నీతి ఆయోగ్ మీద ఒక బిట్ గ్యారంటీ ఉంటుంది మనకి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ వికసిత్ భారత్ బిల్తాన్కి శుభాంశు శుక్ల, వికసిత్ భారత్ బిల్డథాన్ శుభాంశు శుక్ల. ఓకే, అదొకటి యాడ్ ఆన్ గుర్తుపెట్టుకోండి. విచ్ కంట్రీస్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్ట్నర్ కంట్రీస్ ఫర్ ద 4th edition ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా? జపాన్ అండ్ recently Hornbill Festival was launched in which state? What are the partner countries? UAE. Hornbill Festival of Festivals అంటారు కదా, మనకి యూకే ఒకటి యాడ్ అయింది తర్వాత. ఓకే, హార్న్బిల్ ఫెస్టివల్. స్టేట్ వచ్చేసరికి నాగాల్యాండ్. ఓకే, సో ఓకే, యూకే కూడా ఉంది ఆల్రెడీ. యూకే ఆల్సో జాయిన్ ది సెలెక్ట్ పార్ట్. ఓకే, యూకే కూడా దీంట్లో యాడ్ అయింది. యూకే తర్వాత మనకి వేరే కంట్రీస్ యాడ్ అయ్యాయి. యూకే నేమ్డ్ కంట్రీ పార్ట్నర్ కంట్రీ ఫర్ దిస్ వన్. ఓకే, సో రైట్, విచ్ కంట్రీస్ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్ట్నర్ కంట్రీస్ ఫర్ ద 4th edition ఆఫ్ వరల్డ్ ఫుడ్ ఇండియా? సో న్యూజిలాండ్ అండ్ సౌదీ అరేబియా. మినిస్ట్రీ చూసుకోండి ఒకసారి. అంటే the Jnana Bharata mission was announced in union budget 25-26 బడ్జెట్. ఓకేనా? సో మనకి ఇది కనుక చూసుకున్నట్టయితే జ్ఞాన భారతం పోర్టల్ ఉంది,
ప్లస్ దాంతోపాటు మనకి చాలా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కొలాబరేట్ అయ్యారు. జ్ఞాన భారత మిషన్ ఎయిమ్స్ టు ప్రిజర్వ్, కన్జర్వ్, ప్రొటెక్ట్ మాన్యుస్క్రిప్ట్. ఓకేనా? వాట్ ఈజ్ ఎన్సిఆర్టీస్ ప్రశస్త్ 2.0? మొబైల్ యాప్ ఫర్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ 21 డిసేబిలిటీస్. సో పిల్లల్లో డిసేబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయడానికి ఇది. ఇక్కడ మనకి సెట్ 2లో గరిమా గృహాన్ని ట్రాన్స్జెండర్స్ మీద క్వశ్చన్ అడిగారు. సోషల్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ పడతాయి మనకి. సో ఇక్కడ డిసేబిలిటీ, ఫిజికలీ ఛాలెంజ్ అనే వాళ్ళు సోషల్ ఇష్యూస్లోకే వస్తారు. సో టు సపోర్ట్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఎన్సిఆర్టీ ఇంట్రడ్యూస్ ప్రశస్త్ 2.0. వాట్ ఈజ్ IUCN రెడ్ లిస్ట్ స్టేటస్ ఆఫ్ డుగాంగ్ ఆర్ డుగాంవ్? ఎస్, తమిళనాడులో ఉంది. వల్నరబుల్. IUCN రెడ్ లిస్ట్, IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ అబు ధాబీ adopted a resolution recognizing India's first dugong conservation reserve in Park Bay, Tamil Nadu. In which country did tropical storm Buloi make landfall? Yes. Hey, Buloi. కాదు, మనం చదువుతున్నప్పుడు రీసెంట్గా జపాన్లో మనం ఏం వినలేదు. ఫిలిప్పీన్స్, హెలిసా వచ్చరికి క్యూబా, కరీబియన్ సీ. హెలిసా కాదు, మెలిసా, ఐమ్ సారీ, మెలిసా. ఈ పేర్లు ఇట్నే ఉంటాయి. ట్రాపికల్ స్టార్మ్ బులోయి కాదు, ఫిలిప్పీన్స్లోనే ఇయర్ ఎక్కువ వచ్చాయి మనకి. యాజ్ ఆఫ్ నవంబర్ ఫస్ట్ వీక్ వరకు 13 or 14 వచ్చాయన్నారు. మోస్ట్లీ అక్కడే అవుతుంది. తైవాన్ రాదు. తైవాన్ న్యూస్లో ఉంది, టీడోమ్ వల్ల న్యూస్లో ఉంది. వియత్నాం వచ్చేసరికి విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అదొకటి న్యూస్లో ఉంది. మోస్ట్లీ ఫిలిప్పీన్స్ అవ్వాలి ఆన్సర్. ఓకే, యా, ఫిలిప్పీన్స్ అవుతుంది ఆన్సర్, రైట్. సో Buloi, a part of 2025 Pacific Typhoon. ISRO recently signed, very important bit, 100th technology transfer. ఎవరితోటి? HAL, Hindustan Aeronautics Limited. ISRO signed its 100th technology transfer agreement with Hindustan Aeronautics Limited to enable independent production of. పర్పస్ అడుగుతాడు. 99% స్టూడెంట్స్ ఇది ఎవరి మధ్య చూసుకోవడం మీద ఫోకస్ చేస్తారు. కానీ మనకి ఆప్షన్స్లో ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ స్కేల్, స్మాల్ స్కేల్, డ్రోన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మొత్తం వాళ్ళే ఇచ్చి క్వశ్చన్లో 2 మార్కర్స్ కనుక పడితే క్యారీ అప్ టు 500 kgs ఆఫ్ శాటిలైట్స్. ప్రాజెక్ట్ విజయక్ ఇదే. మన అరుణాంక్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ BRO చేసింది. అరుణాచల్ ప్రదేశ్లో అరుణాంక్ న్యూస్లో కవర్ చేసాం. సో ఇది కూడా BRO హెడ్ క్వార్టర్స్ నేమ్ ఏంటి? BRO హెడ్ క్వార్టర్స్ నేమ్ సడక్ భవన్ న్యూఢిల్లీలో ఉంది. May 7th BRO డే. ఓకే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. అది ఇంకొక పాయింట్ రాయొచ్చు మీరు అడిషనల్గా. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్. డిఫెన్స్ ఏరియాస్కి సంబంధించి రోడ్ నెట్వర్క్ వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? అమోఘ్ ఫ్యూరీ, ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది. అరే ఆర్మీ ఇచ్చాడు కదా, ఫైన్, నో ఇష్యూ. ఇండియన్ ఆర్మీ కండక్టెడ్ అమోఘ్ ఫ్యూరీ. ఫ్రీడమ్ ఎడ్జ్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ లాజిక్ ఆలోచిస్తే మనం లేము, వీళ్ళిద్దరు గలవరు, అస్సలు గలవరు వాళ్ళిద్దరు. ఓకే, రైట్. సౌత్ కొరియా, జపాన్, USA. ఎక్సైజ్ సియోమ్ ప్రహార్. సిక్కిం, సియోమ్ ప్రహార్. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సియోమ్ ప్రహార్ ఇండియన్ ఆర్మీ, అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఎక్సైజ్ సియోమ్ ప్రహార్ కండక్టెడ్ బై ఇండియన్ ఆర్మీ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఫోకస్. SRS 23 report, India reported the lowest infant mortality rate in which state?
కాదు కాదు లిటరసీ అయితే అక్కడ ఇక్కడ ఓవరాల్ అడగట్లేదు. ఫస్ట్ జాగ్రత్తగానండి, ఒక పర్టికులర్ వెబ్సైట్ రిపోర్ట్, ఒక పర్టికులర్ రిపోర్ట్ ప్రకారము ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే పుట్టగానే శిశువులు చనిపోవడాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ అని అంటాడు. హయ్యెస్ట్ మధ్యప్రదేశ్ ఉంది, లీస్ట్ మణిపూర్ ఉంది. ఓకే, ఎందుకంటే కేరళ లిటరసీ రేట్ కానీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ ఉండొచ్చు. ఓకే, అంతే, అదే అవుతుంది. దీని తర్వాత మనకి ఇది రావాలి, ఇదే ఉంటుంది హైయెస్ట్. ఓకే, సో హైయెస్ట్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, యూపీ, మణిపూర్, కేరళ, బీహార్ హైయెస్ట్ బర్త్ రేట్. అండమాన్ వాజ్ అండమానా? అండమాన్ కాదు కదా, మణిపూరే కదా. లోయెస్ట్ మణిపూర్. అదే క్వశ్చన్ లోయెస్ట్ అడిగారు, లోయెస్టే కదా, రైట్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. IMD వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్. ఇండియా హ్యాస్ స్లిప్ 63rd place. ఓకే, లక్సంబర్గ్ క్లెయిమ్డ్ ఫస్ట్ ర్యాంక్. వాట్ ఈస్ ది ఆన్సర్? ఇండియా ర్యాంక్ ఎంత మనకి దీంట్లో? ఇండియా స్లిప్, ఎస్, 36.06, కరెక్ట్. పబ్లిష్డ్ బై వరల్డ్ కాంపిటేటివ్నెస్ సెంటర్. స్విట్జర్లాండ్ రిటైన్ ద టాప్ స్పాట్. యూరోపియన్ కంట్రీస్ డామినేటింగ్ అండ్ ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇవి. IMD పబ్లిష్డ్ రిపోర్ట్ ఒకటి చూసుకోండి, స్కోర్ కూడా నోట్ చేసుకున్నాం కదా, 36.06 మనకి. WTR రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు? వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్. చెప్పండి, మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది కదా అన్న. యాన్యువల్లీ పబ్లిష్డ్ బై WTO. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? WTO హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ ఇన్ 1995. ప్రీవియస్లీ ఇట్ వాస్ GATT. ఓకే, జెనీవా. విచ్ సిటీ సెక్యూర్డ్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద హ్యాపీ సిటీ ఇండెక్స్? చెప్పండి. కోపెన్హాగన్. ఓకే, సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్విట్జర్లాండ్ సెకండ్, ఇండియా 128. ఓకే, సో పబ్లిష్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన సిటీస్ లేవు కదా దీంట్లో, లేవు. అదే అకార్డింగ్ టు లేటెస్ట్ ఫారెస్ట్ అకౌంట్స్ రిపోర్ట్, MOSPI. ఎస్, వాట్ ఈస్ ది ఆన్సర్? కేరళ. సౌత్ స్టేట్స్ 3 కూడా, కేరళ, కర్ణాటక, తమిళనాడు. సో రిలీజ్ బై MOSPI, 8th consecutive issue related to environment accounts. ఓకే, సో UN సిస్టమ్ని బేస్ చేసుకుని మనం చేసాము. దీస్ ఆర్ ద టాప్ 3 states. Global Innovation Index, what is India's rank? India's rank is 38. Okay, India ranked 38 out of 139 countries, lower middle income group. India performs best in knowledge, technology, outputs and market sophistication. So Global Innovation Index. Okay, consider the following statements regarding IMD talent rankings. Luxembourg claimed the first. అదే వచ్చింది, లేదు. Switzerland retained the top spot. Okay, Air quality life index 25. Air pollution reduces India's average life expectancy to 3.5 years. Correct. So ఇక్కడ కనుక చూసుకుంటే స్టేట్స్ బీహార్, హర్యానా, యూపీ అది ఆన్సర్. బట్ ఇది మాత్రం ఇక్కడ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఓన్లీ 2 అవుతుంది. On average, air pollution reduces the life expectancy of an Indian about 3.5 years. Right? అది డేటా చూసుకోండి, 3.5 years. TFT ర్యాంకింగ్స్. ఫస్ట్ ర్యాంక్ ఏది? సెంట్ గ్యాలనే కదా మనకి వచ్చింది. ఓకే, యూనివర్సిటీ ఆఫ్ సెంట్ గ్యాలెన్ స్విట్జర్లాండ్ ర్యాంక్ ఫస్ట్. IIM బెంగళూరు లీడ్స్ అమాంగ్ ద బిజినెస్ స్కూల్స్. IIM అహ్మదాబాద్ ఫాలోస్ విత్ గ్లోబల్ ర్యాంక్ 34. Which of the following statements regarding the index of economic freedom is not correct? What is India's rank here? India's 128, correct. Singapore first manake. Yes, Singapore correct. Incorrect and not correct. Published by World Economic Forum. India is mostly unfree. Published by World Economic Forum కాదు అది, Heritage Foundation. మిగతా 3 statements correct. So 2025 Index of Economic Freedom published by the Heritage Foundation evaluates economic policies, 184 countries. Singapore first and India 128 rank. Clear? So adi manaki. So రేపు అక్టోబర్ డిస్కస్ చేద్దాము, ఎల్లుండి నవంబర్ పెడదాం. ఓకేనా?